ఆయన మీరు చాలా గేమ్స్ ఉన్నాయి, కేవలం కబడ్డీ నిర్మించుకున్నారు. నాకు మా చిన్నప్పటి నుంచి లేగుడిపాడు అనే విలేజ్ నెల్లూరు జిల్లాలో కబడ్డీ చాలా ప్రసిద్ధి చెందింది. మా సీనియర్స్ అందరూ ఎక్కువ కబడ్డీ ఆడేవాళ్ళు మా ఊరు గ్రౌండ్ లో. నేను వాళ్ళ నుంచి సీనియర్స్ చూసి నాకు కొంచెం ఇంట్రెస్ట్ పెరిగి కబడ్డీ నేర్చుకోవాలనిపించి నేను కబడ్డీ నేర్చుకోవడం జరిగింది. మీరు స్కూల్లో ఏ ఏజ్ నుండి కబడ్డీకి వెళ్ళాలనుకున్నారు? నేను ఆల్మోస్ట్ నా వయసు 12 సంవత్సరాల నుంచి నేను కబడ్డీ నేను కబడ్డీ నేర్చుకోవడం జరిగింది. అంటే సీనియర్స్ అందరూ అక్కడ గ్రౌండ్ లో ఆడుతుంటే వాళ్ళు చూసి మేము కబడ్డీ ఇంట్రెస్ట్ పెరిగి నేర్చుకోవడం జరిగింది. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పగలుగుతారా? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మా నాన్నగారి పేరు మస్తానయ్య, అమ్మ పేరు శేషమ్మ. మేము ఇద్దరు పిల్లలు, నేను మా తమ్ముడు పేరు చోటు. నాన్నగారు ఏం చేసేవాళ్ళు? నాన్నగారు మామూలు డైలీ వేజెస్ అంటే కూలి పనులు చేసుకుంటూ, అమ్మ ఇంట్లోనే ఉండి ఫోన్ నేర్చుకుంటుంది. మీ తమ్ముడు కూడా ఏమైనా మీలాగే స్పోర్ట్స్ పరంగా ఏమైనా నడుస్తున్నాడా? లేదండి, చదువుకుంటున్నాడు. మీకు అసలు కబడ్డీ కంటేనే ఒక రోల్ మోడల్, ఇన్స్పిరేషన్ ఎవరైనా చెప్పగలుగుతారా? నాకు కబడ్డీకి ఇన్స్పిరేషన్ అంటే మా ఫ్యామిలీలో మా మేనమామ గారు శ్రీనివాసులు అని, ఆయన కబడ్డీలో చాలా ఫేమస్. ఆయన కూడా చాలా పై స్థాయి, ఎక్కువ స్థాయిలో ఆడాడు. ఆయన కూడా నేషనల్ స్థాయిలో ఆడాడు. అదేవిధంగా ఆయన స్పోర్ట్స్ కోటా ఆర్టిస్ట్ డిపార్ట్మెంట్ లో జాబ్ కూడా సాధించడం జరిగింది. నాకు ఆయన ఇన్స్పిరేషన్. నేను ఆయన చూసి అది మనం కూడా కబడ్డీ నేర్చుకోవాలి, మనం కూడా మంచి పేరు తెచ్చుకోవాలని ఇన్స్పైర్ అయ్యి నేను నేర్చుకోవడం జరిగింది. ఒక విలేజ్ నుండి ఒక ఇండియా కార్డ్ అనేది చాలా కష్టం, కానీ మీరు ఆడారు. ఈ ట్రావెల్, ఈ లైఫ్ జర్నీలో మనం చెప్పగలుగుతారా మీరు? నేను ఇప్పటికీ చెప్తున్నది ఏంటంటే, నేను ఏదైతే గ్రామ స్థాయి నుంచి ఈరోజు అంతర్జాతీయ స్థాయికి నేను ఆడడం జరిగిందో, దాంట్లో నాకు గ్రామ స్థాయి నుంచి నేను అంతర్జాతీయ స్థాయి ఆడే వరకు నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్క కోచ్లు అయితేనివ్వండి, ఈవెన్ నాకు గ్రౌండ్కి వర్క్ చేసే గ్రౌండ్స్ మెన్స్ అయితేనివ్వండి, ప్రతి ఒక్కరిని నేను జీవితంలో మర్చిపోలేని వ్యక్తులు వాళ్ళు. నాకు ప్రతి ఒక్క స్టేజ్ లో ప్రతి ఒక్కరు నాకు చాలా సహాయం చేసి నన్ను ఈ రోజు ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. మీరు ఒక డిస్ట్రిక్ట్ కావచ్చు, ఒక స్టేట్ కావచ్చు, ఒక నేషనల్ కావచ్చు, ఇన్ని గేమ్స్ ఎట్లా ఎన్ని ఆడుంటారు నేషనల్ స్టేట్స్ ఆ విధంగా? నేను దాదాపు 17 సార్లు మన రాష్ట్ర జట్టుకి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో ఒకసారి ఆడడం జరిగింది. ఇంకా జిల్లా స్థాయి అంటే ప్రతి సంవత్సరం ఆడుతూనే ఆల్మోస్ట్ ఒక 30-40 సార్లు మన జిల్లా తరఫున ఆడడం జరిగింది. మీ యొక్క ఎడ్యుకేషన్ గురించి చెప్తారా? నా ఎడ్యుకేషన్ వచ్చేసి నేను డిగ్రీ అయ్యింది. స్కూల్ స్టేజ్ ఎక్కడ చదివారు? నేను స్కూల్ వచ్చేసి మన లేగుడిపాడు, మా గ్రామం లేగుడిపాడు, ఆ లేగుడిపాడు జెడ్పీ స్కూల్లో చదవడం జరిగింది. ఇంటర్ కాలేజెస్ వచ్చేటప్పటికి వేటపాలెం అనే విలేజ్, ప్రకాశం డిస్టిక్ వేటపాలెం విలేజ్ జరిగింది. అదేవిధంగా డిగ్రీ వచ్చేటప్పుడు ఉస్మానియా స్కూల్లో చదువుకోవడం జరిగింది. మేము విన్నాము మీరు 10th క్లాస్ లో స్కూల్ టాప్ 3 అన్నారు. బట్ ఎందుకు అన్ఎక్స్పెక్టెడ్ ఇట్లా స్పోర్ట్స్ లోకి వచ్చారు? ఎవరైనా ఇన్స్పిరేషన్ లేకపోతే మీ ఓన్ డెసిషన్ తో మీరు ఇట్లాగా తీసుకున్నారా? ఒక జీవితం అనేది ఎలా మారుతుంది అనేది ఆ ఇంట్లో పరిస్థితి ద్వారా మారుతుంది. నాకు పై స్థాయిలో చదివించే అంత ఆర్థిక స్తోమత మా ఇంట్లో లేదండి. మా నాన్నగారు రోజు ఆ కూలి పనులకు వెళ్ళి ఆయన ఏదో తెచ్చే 100-200 రూపాయలతో మా అమ్మ ఇంటికి గడపడం జరిగేది. ఇంకా నా స్థాయికి తగ్గట్టు నాకు చదువుకోవడానికి అంత ఆర్థిక సహాయం నాకు చేయలేదని తెలిసే, స్తోమత లేదని తెలిసే నేను స్పోర్ట్స్ ఎంచుకోవడం. అంటే స్పోర్ట్స్ ద్వారా కష్టపడి ఆడితే మనకు మంచి ఉద్యోగం వస్తుంది అని, మంచి పేరు తీసుకురావచ్చు. మీరు ముఖ్యంగా మన జిల్లాకి అయితేనే ఉంది, రాష్ట్రానికి అయితే ఉంది, మంచి పేరు తీసుకురావచ్చు అని చెప్పి నేను స్పోర్ట్స్ ఎంచుకోవడం జరిగింది. మీరు ఈ గేమ్స్ లో మీకు ఎవరైనా ఇండియా కార్డ్ అంటే ఎవరికి వెళ్ళారంటే మీకు ఖచ్చితంగా ఏమన్నా కన్ఫామ్ గా వీళ్ళు మనకు సపోర్ట్ చేశారు ఎవరైనా చెప్పగలుగుతారు? మీకు ఎవరైనా ఫైనాన్షియల్ కావచ్చు, ఏమైనా మానసికంగా ఎవరైనా సపోర్ట్ చేయగలిగింది మీకు ఎవరైనా? ఖచ్చితంగా. అంటే నాకు జిల్లా స్థాయిలో నేను మొదట స్పోర్ట్స్ లో ఎంటర్ అయినప్పుడు జిల్లా స్థాయిలో మన స్టేడియం సుబ్బారెడ్డి స్టేడియంకి వెళ్ళినప్పుడు వైద్య సార్ గారని, ఆయన మా గురువు గారు, జిల్లా స్థాయిలో నన్ను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయడం ఆయనే. తర్వాత జిల్లా స్థాయి నుండి నేను శాప్ అకాడమీకి చేరపడడం జరిగింది. అక్కడ శాప్ అకాడమీలో వినోద్ కుమార్ బాంజా అని ఒరిస్సా కోచ్ ఆయన నన్ను కొంచెం మెరుగుపరిచి, ఆయన అక్కడ నుంచి అదే శాప్ అకాడమీ నుంచి నన్ను ఆంధ్రప్రదేశ్లో సాయి ప్రసాద్ గారని కోచ్, ఆంధ్రప్రదేశ్ కోచ్ నేను వాడిన రోజు ఆయన చాలా నాలుగు మెరుగులను తీసి ఆయన కొంచెం నన్ను మెరుగుపరచడం జరిగింది. ఆ తర్వాత నేను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రైనింగ్ సెంటర్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అప్పుడు వాళ్ళు అక్కడ జగన్మోహన్ రావు సార్ అని ఆయన నన్ను బాగా తీర్చిదిద్దారు. ఆ తర్వాత ఇండియన్ టీంలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి మన యూపీ యోధాస్ ప్రో కబడ్డీ జరుగుతున్నటువంటి యూపీ యోధాస్ టీంకి హెడ్ కోచ్గా ఉన్నటువంటి అర్జున్ సింగ్ సార్ గారు నన్ను ఇండియా టీంకి కోచ్గా నిర్వహించడం జరిగింది. మీరు ఈ కబడ్డీలో మీరు ఎన్నో గేమ్స్ ఆడుంటారు, చాలా సెక్షన్కి వెళ్ళి ఉంటారు. ఎక్కడైనా సరే మనకు మనీ లేదు,
అని ఒక బ్యాక్ డ్రాప్ ఎక్కడైనా లేక తగ్గడం కానీ సెలక్షన్ రాకపోవడం కానీ ఫేస్ చేసి మీరు ఎప్పుడైనా? జరిగిందండి. ఎలా అంటే ఇప్పుడు కబడ్డీలో ఈ రోజు మనం అకాడమీలో ఉన్నాం, కనీస ఖర్చులు కూడా పెట్టుకోలేని స్తోమత మన కుటుంబాల్లో సడన్ గా కాల్ వచ్చేది, మీరు ఇట్లా సెలెక్ట్ అయ్యారంటే మీరు బయలుదేరాలి, ఇట్లా సో క్యాంప్కి బయలుదేరాలంటే కనీసం ఇంట్లో ఈ ఏదైతే ఛార్జీలకి పెట్టుకోలేని స్తోమతలో బాగా ఇబ్బందులు పడ్డాను. అప్పుడు ఈ ట్రైన్స్ లో రైల్వే ట్రైన్ బోగీలో టాయిలెట్స్ దగ్గర అక్కడ పడుకోవడం కానీ రైల్వే బోగీ దగ్గర పడుకొని జర్నీ చేసిన ఎన్నో రాత్రులు కట్టాను నేను. నిజంగా అన్ని కష్టాలు భగవంతుడు మనకి దాటుకొని ఈ రోజు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళడానికి నాకు చాలా తోడ్పడ్డాను. మొత్తం మీతో పాటు ఇంకెవరు ఇండియా కాలేదా మీ యొక్క ఆడిన టెన్యూలో? నా బ్యాచ్ పడితే ఎవరు కబడ్డీ పరంగా ఇండియా ఎవరు ఆడలేదండి. నాకంటే ముందు సీనియర్ ఈస్ట్ గోదావరిలో కే శ్రీనివాస్ అని, ఆయన 2008లో ఇండియా జట్టుకి ప్రాథమికంగా ఉంటుంది. ఇప్పుడు ఇంత కబడ్డీ ఆడారు, ఇండియాకి ఆడారు. ఇండియాకి ఆడటం ఒక ఎత్తు అయితే ఇండియా టీకి కెప్టెన్ గా చేశారు. అప్పుడు మీకు ఎలా అనిపించింది? అక్కడ పరిస్థితులు మీకు ఎలా ఉన్నాయి? అప్పుడు మీ కోచ్ మీకు ఎలా ఉండేవాళ్ళు? ప్లేస్ మీకు ఎలా సహకరించేవాళ్ళు? అంటే చెప్పాలంటే ఎలా అంటే నాకు ఇండియాకి ఆడడం అనేది నా డ్రీమ్. అంటే ఎవరైతే మా మేనమా ఉన్నారో ఆయన చాలా మంచి ఆడగాడు. ఆయన చెప్తూ ఉండేవాడు నాకు, ఇండియా టీషర్ట్ అనేది మన ఒంటి మీద పడడం అనేది అదొక భగవంతుడు ఇచ్చిన అదృష్టం. నేను ఎంతో కష్టపడ్డాను, నాకు దొరకలేదు. కనీసం వీడైనా ఆడతాడేమో ఆయన ఆశతో ఉండేది కొద్ది రోజులు. ఆయన ఏదైతే ఆశపడ్డాడు దాన్ని నేను నెరవేర్చాలని ఎంతో కష్టపడ్డాను. ఎన్నో రోజులు, ఎన్నో నెలలు కనీసం పూర్తిగా 3 పూట్ల తినలేని పరిస్థితుల్లో కూడా కష్టపడి గ్రౌండ్కి అంకితం చేసి లైఫ్ ని ఆడడం జరిగింది. నేను ఇండియా క్యాంప్ ఇండియా క్యాంప్ ఎలా అంటే మూడు టర్మ్గా జరిగింది. అంటే ఒక 1 month క్యాంప్ జరిగి 15 days రెస్ట్ ఇస్తారు, అది ఫస్ట్ క్యాంప్ అంటే. తర్వాత అదే విధంగా సెకండ్ క్యాంప్ 1 month 15 days రెస్ట్. తర్వాత థర్డ్ క్యాంప్ 45 days కంటిన్యూ ఉంటుంది. ఎట్ టైం ఇండియా టీము అనౌన్స్ చేస్తారు, తీసుకెళ్తాం. అయితే మేము ఫస్ట్ క్యాంప్ వెళ్ళినప్పుడు 55 మంది ఎంటైర్ ఇండియా క్యాంప్ ప్లేయర్స్ అందరూ 55 మంది మేము సెలెక్ట్ అయితే వాళ్ళలో క్యాంప్ వైజ్ అందరినీ క్వాలిఫికేషన్ చేసుకుంటూ వస్తే ఫైనల్ క్యాంప్ 15 members నేను మిగిలాను. ఆ తర్వాత 15 members లో ఇంకా ఫిల్టర్ చేయడం జరిగిన తర్వాత పక్క రోజు ఇండియా టీం లిస్ట్ అనౌన్స్ చేస్తారని చెప్పి ఆ రోజు నైట్ నిద్ర కూడా పట్టలేదు మాకు. ఉదయాన్నే చూస్తే నా పేరు అక్కడ ఉండడం చాలా సంతోషంగా, అక్కడ వరకు సంతోషంగా ఉంది. అప్పటి వరకు నేను కెప్టెన్ తెలియదు. బట్ ఎప్పుడైతే మేము ఇండియా టోర్నమెంట్ మలేషియా బయలుదేరాం, అక్కడ ప్రతి ఒక్క టీం మీటింగ్స్ లిస్ట్ టీం అనౌన్స్ చేస్తారు. అయితే సడన్ గా వచ్చారు మా కోచ్ అర్జున్ సింగ్ గారు. చెప్పాను కదా, ప్రో కబడ్డీ లీగ్ లో యూపీఎస్ ప్రెసిడెంట్ కోచ్ గా చేస్తారు. ఆయన వచ్చారు, మీరు కెప్టెన్ అంటే మీరు వెళ్ళి టీం అనౌన్స్ చేయాలి, మీరు చెప్పాలి. నేను ఒకసారి షాక్ అయ్యాను. అరే ఇంతమంది, అందరూ హిందీ, నాకు హిందీ అంత మాత్రమే వచ్చు. అందరూ హిందీ, అన్ని స్టేట్స్ ప్లేయర్స్, వీళ్ళకి నేను ఎట్లా మేనేజ్ చేయాలి, ఇండియా కెప్టెన్ ఏంటి అనేది కొంచెం ఫస్ట్ భయపడ్డాను. ఆయన చాలా సహాయం, అంటే నాకు అన్ని విధాల సహాయం చేసి మేము ఇండియా టీంకి బంగారు పథకం తీసుకురావడానికి. నేను 2011 నవంబర్లో మలేషియాలో కులాలంపూర్లో జరిగినటువంటి థర్డ్ ఏషియన్ జూనియర్ ఛాంపియన్షిప్ కి ఇరాన్ మీద మనం ఫైనల్ మ్యాచ్ ఆడాము. ఆ ఫైనల్ మ్యాచ్ కూడా 3 పాయింట్తో మాత్రమే మనం గెలవడం జరిగింది. ఇండియా గాడి కెప్టెన్ అయ్యి గోల్డ్ మెడల్ సాధించారు. వచ్చిన తర్వాత మన కంట్రీ నుంచి కావచ్చు, మన స్టేట్ నుంచి కావచ్చు, ఎవరైనా కొంచెం మీకు ఆర్థికంగా సపోర్ట్ చేయగలిగారు? నాకు ఇండియా ఆడేసి వచ్చిన తర్వాత మాకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఘనస్వాగతం పలికారండి. ఓపెన్ టాప్ బస్ మీద మొత్తం ఇండియన్ టీమ్ ని ఢిల్లీ నడిగిలో ఇవ్వడం జరిగింది. అదే విధంగా నేను హైదరాబాద్ రావడం అంటే వచ్చిన తర్వాత హైదరాబాద్ ఎవరైతే నా అకాడమీలో ఉన్న ప్లేయర్స్ కోచెస్ గారు వాళ్ళు కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బాగా ఘనస్వాగతం పలికారు. తర్వాత ఊరికి వచ్చిన తర్వాత ఊర్లో కొంతమంది పెద్దలు, మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు స్వాగతం పలికారు. ఈ ఎంటైర్ లైఫ్ జర్నీలో మీకు ఎవరైనా ఈ గేమ్ కోసం కూడా ఫైనాన్స్ సపోర్ట్ ఏమన్నా చేశారా? నాకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఎవరు చేయలేదు. అంటే నాకు ఎంకరేజ్మెంట్ అంటే ఏంటంటే ప్రతి సంవత్సరం ఆగస్టు 29 నేషనల్ స్పోర్ట్స్ డే రోజు సింహపురి స్పోర్ట్స్ ఫౌండేషన్ అని చెప్పి ముక్కాల ద్వారనాథ్ గారు ఒకటి స్థాపన జరిగింది. వాళ్ళు ఇదే విధంగా ఎవరైతే జాతీయ స్థాయి కానివ్వండి, రాష్ట్ర స్థాయి కానివ్వండి, అంతర్జాతీయ స్థాయి ఆ స్థాయిలో అనేటువంటి ప్లేయర్స్ కి ఎంకరేజ్ చేయడం, కొంచెం వాళ్ళ స్థాయి ఏదైతే ఆడారో దానికి తగ్గట్టు కొంచెం నగదు బహుమతి ఇవ్వడం జరిగింది. అప్పట్లో నాకు వాళ్ళు కొంచెం ఎంకరేజ్మెంట్ చేయడం. అదేవిధంగా మేము చదువుకున్నటువంటి మా పీడీ గారు రవీంద్ర సార్ గారు, ఆయన నాకు చాలా తోడ్పడ్డారండి. పొలిటికల్ గా ఎవరైనా సపోర్ట్ చేశారా? పొలిటికల్ గా అప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు మన ఎమ్మెల్యేగా ఉన్నారు సిటీకి.
గౌరవ ఎమ్మెల్యే ఉన్న సార్ అప్పుడు ఆయన తీసుకెళ్ళి నన్ను సన్మానించి కొంత నగరంకి ఇచ్చి అంటే ఫర్దర్ టోర్నమెంట్స్కి నాకు పంపించడం ఎంకరేజ్మెంట్ చేయడం జరిగింది. ఈ యొక్క కబడ్డీ లైఫ్ లో మీకు తోడుగా ఉన్న, మీతో ట్రావెల్ అయినా కబడ్డీ ఆడే ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పగలుగుతారా మీతో? బేసిక్గా చెప్పాలంటే నాకు ఫ్రెండ్స్ అనేది చాలా తక్కువ అండి. నాకు ఎంటైర్ కబడ్డీ ఫీల్డ్ లో ఇప్పటికీ అప్పటికి ఉన్నటువంటి నాకు ఏకైక మిత్రుడు అంటే సురేష్ సురేష్ అని, అతను కూడా కబడ్డీ ప్లేయర్, అతను కూడా బీచ్ కబడ్డీ ఇండియన్ ప్లేయర్. అతను నాకు ఎంటైర్ కబడ్డీ ఫీల్డ్ ఇప్పటికీ ఫ్యామిలీ పరంగా బయట కూడా నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్. కానీ నాతో పాటు 2006 నుంచి ఏదైతే నేను కబడ్డీ స్టార్ట్ చేసినటువంటి ఇయర్ ఉందో ఆ ఇయర్ లో నాకు ముగ్గురు అంటే స్టేట్ టీమ్ కి ముగ్గురు ఫ్రెండ్స్ జరిగింది. మేము ముగ్గురు ఎట్లా అంటే 2006 నుంచి 2015 వరకు ముగ్గురు, ఒకరు వచ్చి సతీష్ ప్రకాశం డిస్టిక్, అదేవిధంగా ఒక పవన్ అని అతను కూడా ఈస్ట్ గోదావరి డిస్టిక్. మేము ముగ్గురు ఆ రాష్ట్రానికి ఒకటే విధంగా ఆడుకుంటూ వచ్చాం. అట్ ద సేమ్ టైం ముగ్గురు కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అవ్వడం జరిగింది, విదేశ్ కోర్స్ కూడా. ఓకే, ఇంకొకటి దీంట్లో జాబ్ ఎలా వచ్చింది మీకు? అంటే నేను ఫస్ట్ నాకు ఇప్పుడైతే నాకు ఇండియన్ టీమ్ ఆడేసి వచ్చాను, నాకు ఆర్మీలో అంటే చాలా డిపార్ట్మెంట్స్ ఆఫర్ వచ్చింది. నేను ఆర్మీ కూడా వెళ్ళాను. ఫస్ట్ నేను జాయిన్ అయింది ఆర్మీ. అంటే నా కుటుంబ పరిస్థితులు బాగా జాయిన్ అయింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఆడిన స్థాయికి కరెక్ట్ కాదు, కొంచెం పై స్థాయికి ఆడాలి అంటే నువ్వు ఇంకా కొన్ని రోజులు ఆడు, అప్పుడే కాదని చెప్తారు. నేను వచ్చి ప్లేయర్స్కి ఇట్లా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కబడ్డీ ప్లేయర్స్ టీమ్ ఇస్తుంది, రిక్రూట్మెంట్ జరుగుతుందని చెప్పి తెలుసుకుని తనలో అప్లై చేయడం జరిగింది. వాళ్ళు టాలెంట్ చూసి నాకు జాబ్. ఇప్పుడు మీరు డిపార్ట్మెంట్ తరపున ఏమైనా ఆడుతున్నారా? మేము ప్రతి ఇయర్ డిపార్ట్మెంట్ తరఫున ఆల్ ఇండియా సింగిల్ సెల్స్ కబడ్డీ టోర్నమెంట్ జరుగుతుంది. అది ఆడటం, అదేవిధంగా సౌత్ జోన్ సెంట్రల్ స్పోర్ట్స్ గురించి టోర్నమెంట్స్ అవి పార్టిసిపేట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మీరు ఎంత ఆడుతున్నారు, మీ యొక్క జనరేషన్ తర్వాత నెక్స్ట్ వచ్చే జనరేషన్ కి మీ విలేజ్ నుండి కానీ ఎవరినైనా నెక్స్ట్ ప్లేయర్ తయారు చేయడం అట్లా ఏమైనా జరుగుతుందా? నేను విలేజ్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ క్లబ్ అని చెప్పి ఒకటి, అంటే ఎవరైతే నాలా పేద క్రీడాకారులు ఉన్నారో వాళ్ళ కోసం నేను ఫ్రీ కోచింగ్ ఇవ్వడం, ఫ్రీగా మా ఊళ్ళో నేనే అంటే నేను మా సీనియర్ క్రీడాకారులు అందరూ పెద్దలు కలిసి ఒక కబడ్డీ కోర్ట్ వేసుకోవడం జరిగింది. పిల్లలందరినీ ఎంకరేజ్ చేసి దాదాపు ఒక 30-40 మంది పిల్లల్ని తయారు చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో వాళ్ళు దాన్ని పర్ఫార్మ్ చేస్తున్నారు. దానికి కూడా చాలా ఎక్కువ కష్టం కూడిన వ్యవహారం, సపోర్ట్ చేస్తున్నారు. చేశారంటే మా ఊరి గ్రామ పెద్దలు ఉండి, అదేవిధంగా మా ఊరి స్కూల్లో ఉన్న టీచర్స్ అయితే అందరూ సీనియర్ క్రీడాకారులు అందరూ ముందుకు వచ్చి మేము సపోర్ట్ చేస్తాము, మా పిల్లలు తయారు చేయాలి మేము స్టార్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి బాగానే పిల్లలు తెచ్చుకుంది. మీరు కబడ్డీ అయినా ఇంకేమైనా గేమ్స్ లైక్ మీరు ఆడే వల్ల ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉందా? కబడ్డీ అనేది నా ప్రొఫెషన్. క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం. ఫస్ట్ అసలు నేను కబడ్డీ కంటే ముందు క్రికెట్ నేర్చుకున్నాను. కాకపోతే క్రికెట్ అనేది ఇంకా తెలియదే ఉందండి. ఏది బ్యాట్ కొనాలన్నా, ఏది ఎక్విప్మెంట్ కొనాలన్నా కూడా కొంచెం కష్టంగా ఉంది. కానీ అంత ఖర్చు నా కుటుంబం అంత స్తోమత లేదు, పెట్టుకోలేదని చెప్పి నేను కబడ్డీ నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఎక్కువ మందికి వినిపించే స్పోర్ట్స్ అనగానే ఎంత గేమ్ ఉన్నా కూడా మన దగ్గర ఎంత గేమ్ ఉన్నా మనీ లేకపోతే బ్యాక్ షాప్ అవుతారు అని ఎక్కువ మంది అనుకునే ప్రశ్న, దానికి సమాధానం చెప్పగలరు? ఇది నేను ఇటీవల కాలంలో వింటున్నటువంటి జనరేషన్ వచ్చే మాట ఇదేనండి. ఎట్లా అంటే రాజకీయంగా తొక్కేస్తున్నారు, డబ్బులు లేకపోతే ఎక్కువ పెట్టుకుని ఆడే గేమ్స్ ఆడలేదంటే కానివ్వండి. ఇటువంటి గేమ్స్ ఏంటంటే మన టాలెంట్ అని చెప్పి నాకేం కోట్ల ఆశయం లేదు. నాకు మా నాన్న ఒక కూలి, అతను తెచ్చి 100 డబ్బులు బతికేవాళ్ళు. అదే ఎట్లా చెప్పాలంటే మా నాన్న ఎమ్మెల్యే మినిస్టర్ కూడా కాదు. ఇన్ని కోట్ల మంది జనాభాలో ఇండియాకి రిప్రజెంట్ చేసే 10 మందిలో ఒక నెల్లూరు లెవెల్పాటు నేను సెలెక్ట్ అవ్వడం, అదేవిధంగా ఆ 10 మందికి నేను కెప్టెన్సీ చేయడం ఏంటి అనేది ఇంకా మీరే చూస్తున్నారు కదా. ఇంకా చెప్పాలంటే రాజకీయం అనేది లేదండి స్పోర్ట్స్. మీకు నుంచి మీ యొక్క బెస్ట్ ఫ్రెండ్స్ పేరు చెప్పగలుగుతారా? మీతో ట్రావెల్ ఉండడం నా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నాకు స్కూల్ టైంలో శ్రీహరి అని అబ్బాయి ఆర్మీలో చేస్తున్నాడు. ఆ అబ్బాయి ఉన్నాడు, అదేవిధంగా అడిక్షన్ అంటే నాకు తక్కువ. అంటే నాకు ఫ్రెండ్స్ తో గడిపేంత టైం కూడా అప్పుడు ఉండేది కాదు. మనం ఏదో సాధించాలి వెళ్తూ ఉండేవాళ్ళు. ఎవరైతే ఈ కబడ్డీ జర్నీలో వచ్చేవారో అందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్ చెప్పాలండి. ఇంకా మీరు ఈ కబడ్డీలో ఇంకా బయటకు వెళ్ళినప్పుడు అక్కడ ఏమన్నా చూసి ఇట్లాంటివి కూడా మనకు ఉంటే బాగున్నాం, మన స్టేట్ లో కూడా ఏమో మీరు ఇండియాకి ఆడారు, డిఫరెంట్ స్టేట్స్ లో ఆడారు, అట్లా ఇంకో అట్లా ఉన్నట్టు అక్కడ వస్తువులు కానీ అక్కడ మనం ఇప్పుడు మనకు ఉన్నాయా? ఇంకేమన్నా మన ఉండే వాళ్ళు కూడా ఇంకా బాగా ఏమన్నా తయారు చేయొచ్చా? చెప్పాలంటే ఎవరైతే నాతో ఇండియా టీం ఆడారో నేను బయట రాష్ట్రాల్లో వచ్చింది ఏంటంటే
నాతో ఇండియా టీంలో రిప్రజెంట్ చేసి ఎవరైతే రిటర్న్ వచ్చారో హర్యానా చేస్తున్నారు. లైక్ వాళ్ళకి ఏంటంటే రాగానే వాళ్ళ ఫినాన్షియల్గా వాళ్ళకి సమ్ ఫినాన్షియల్గా సపోర్ట్ చేయడం, వాళ్ళకి వీటిలో అట్లా చేసేవాళ్ళు మన దగ్గర ఉంది. బట్ అంటే మాకు అదృష్టం లేకపోవడం ఏంటో కానీ మాకు ఈ రోజుకి ఎటువంటి గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయాలు బట్ ఆ గవర్నమెంట్ మంచి ఉద్యోగం అయితే వచ్చింది. ఇంకా మీరు లైక్ ఇండియాకి ఆడారంటే ఖచ్చితంగా అప్పుడే మీరు ఆడిన తర్వాత నుంచే ప్రో కబడ్డీ స్టార్ట్ అయింది. ప్రో కబడ్డీలో ఏమన్నా సెలక్షన్ వచ్చిందా? ప్రో కబడ్డీ ఆడడానికి ట్రై చేస్తారా? ఫస్ట్ సీజన్ 2014లో స్టార్ట్ అయింది ప్రో కబడ్డీ. ఫస్ట్ సీజన్ ఏదైతే మన ఢిల్లీ టీంలో దానికి నాకు ఆఫర్ వచ్చిందండి. వచ్చిన తర్వాత నేను అంటే జనవరిలో నేషనల్స్ ఆడుతున్నాను తమిళనాడులో 2014 జనవరిలో నేషనల్స్ ఆడుతున్నాను. ఏప్రిల్లో క్యాంప్కి వెళ్ళాలి. నేషనల్స్ లో నాకు ఇంజూరీ అవుతుంది. ఈ రైట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది. ఇండియన్ రైల్వేస్ మ్యాచ్ జరుగుతుంటే ఫ్రాక్చర్ అయిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ నేను డిసప్పాయింట్గా డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. కానీ భగవంతుడు తీసేసాడంటే ఏదో ఇస్తాడని ఉంటుంది కదా, ఆ విధంగా ప్రో కబడ్డీ పోయిన బాధ ఎట్లా అయితే ఉందో మళ్ళీ వెంటనే కంబ్యాక్ ఇచ్చి అదే 2015 డిసెంబర్లో నేను జాబ్లో జాయిన్ అవ్వాలి. లైక్ మీరు తెలంగాణ స్టేట్ కబడ్డీ కూడా సెలెక్ట్ చేసి ఆడారు. తెలంగాణ ప్రో కబడ్డీ లీగ్ అని ఒక స్టార్ట్ చేశారు తెలంగాణ స్టేట్ కబడ్డీ. వాళ్ళు ఎలా అంటే లోకల్ టాలెంట్ కూడా మనం ఎంకరేజ్ చేయాలని చెప్పి మంచి డెసిషన్ తీసుకొని కాసాని జ్ఞానేశ్వర్ యాదవ్ గారు, అదేవిధంగా జగదీష్ గారు సెక్రటరీ తెలంగాణ స్టేట్స్, వాళ్ళు మంచి లీగ్ కండక్ట్ చేస్తారు. ఆ లీగ్లో నేను నల్గొండ ఈగల్స్కి రిప్రజెంట్ చేశాను. ఆ టోర్నమెంట్ చాలా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి ప్లేయర్స్ కానీ ఇప్పుడు అంతా సింథటిక్ కోర్ట్ ఉంది. ఇప్పుడు కోర్ట్ అంతా మీరు ఆడే మట్టి కోర్టు ఉన్నాయి. ఇప్పుడు వచ్చే ప్లేయర్ మీకు ఏమన్నా ఇప్పుడు కోర్టులు ఏమన్నా ప్రొవైడ్ చేసేవారు, అట్లా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందేమన్నా? ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే ప్రతి ఒక్క స్టేడియంకి ప్రతి ఒక్క జిల్లాలో ఏదైతే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఉందో వాళ్ళు మ్యాట్ ప్రొవైడ్ చేస్తున్నారు. పిల్లలకి ఎటువంటి ఫీజు లేకుండా మ్యాట్ మీద మంచి కోచింగ్ ఇచ్చారు. పిల్లలు అది సద్వినియోగం చేసుకొని ఆ మ్యాట్ మీద వెళ్ళి ప్రాక్టీస్ చేస్తూ మంచి స్థాయికి వెళ్తారని అడుగుతాను. కానీ ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారు అంటే బాగా ఫోన్ అడిక్ట్ అయిపోయి కష్టపడుతున్నారు కొంతమంది పిల్లలు. వాళ్ళు కానీ కొంత మంచి ప్రాపర్ గైడెన్స్ ఉంటే చాలా పెద్ద స్థాయికి వెళ్తారని ఆశిస్తున్నాను. మీరు ఇండియాకి ఆడారు, మంచి హ్యాండ్సమ్ గా ఉన్నారు. మీకు ఏమైనా ప్రపోజల్స్ కానీ రావడం కానీ అప్పుడు అట్లాగా? నాకు అప్పులు అట్లా అసలు ఏం లేదు. కానీ ఏంటంటే అంటే మనకి ప్రపోజల్స్ ఇవన్నీ పక్కన పెట్టి అప్పుడు ఏమి ఎలా ఉండేదంటే కబడ్డీ ఆడాలి, ఇంకా స్థాయి చేయాలి, ఇంకా స్థాయి పై స్థాయి అలా ఉండేది. డిస్టర్బెన్స్ అనేది కామన్ గా రెండు మూడు దగ్గర జరుగుతూ ఉంటుంది. బట్ నాకైతే అటువంటి చేతలు వాళ్ళు మూవీస్ చూస్తారా మీరు? తప్పు ఫేవరెట్ హీరో ఎవరు? నాకు ఫేవరెట్ హీరో అంటే ప్రభాస్ అంటే ఇష్టం. నాకు ఇష్టం. హైట్ బాగున్నారు, నువ్వు హైట్ బాగున్నారు. అది కాదండి బాగుంది. ఓకే, అప్పుడు మీ మ్యారేజ్ లైఫ్ నుంచి చెప్పగలరా? నాకు మ్యారేజ్ 2019లో జరిగింది. మా మిసెస్ కూడా తన పేరు శశి కదా, డాక్టర్ మెడికల్ ఆఫీసర్ ప్రెసిడెంట్ స్టేట్ లో చేస్తున్నాను. అదేవిధంగా నాకు బాగుంది. బయట మ్యారేజ్ అయ్యి అబ్బాయి వెళ్ళి చదువుతుంది. మీరు ఇండియా కాదంటే ఆటోమేటిక్ గా చాలా మంది ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, వాళ్ళ కొడుకులు కూడా తయారు చేసింది. అట్లాగే మీ బాబు ఇంకేమైనా గేమ్స్ కబడ్డీనా ఎట్లా అనుకుంటున్నాడు? అంటే ఇప్పుడు ఎలా అంటే నాకు యాక్చువల్లీ నాకు ఏరోనాటికల్ ఇంజనీర్ అవ్వాలంటే నాకు భలే ఇష్టం. నాకు చదువు అంటే చదువుకోవడం ఇష్టం. అటువంటి ఆ చదివే నా లైఫ్లో లేకుండా పోయిందంటే నా కుటుంబ పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఏది కూడా మా అబ్బాయికి అడ్డం కాకూడదు అని కష్టపడి అది వాడి లైఫ్ డెసిషన్. వాడు ఏదైతే చేయాలనుకుంటున్నాడో దానికి నేను ఎంకరేజ్ చేస్తాను. కాబట్టి నాట్ ఓన్లీ కబడ్డీ, ఏ స్పోర్ట్స్ అయినా వాడు ఏ రాదని దాన్ని ఎంకరేజ్ చేస్తాం. చదువుకోవడానికి దేనిగానే రెడీ టు ఫోర్. మీకు బాగా హెల్ప్ చేసిన వాళ్ళు కానీ, మీకు బాగా గేమ్ పరంగా కానీ కొంచెం ట్రావెల్ అయ్యి మీకు కొన్ని సూచనలు ఇస్తూ అప్ టు విలేజ్ నుండి ఇండియాకి ఆడారంటే ఈ లైఫ్ జర్నీలో ఖచ్చితంగా ఈ కోచ్లు నాకు బాగా సహాయం చేశారు, వీళ్ళ గురించి చెప్పాలని ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. కోచ్ ఉన్నారు పేరు ఉన్నారండి, చెప్పారు కదా, విక్రాంత్ సార్ గారు, అదేవిధంగా సాయి ప్రసాద్ గారు, అదేవిధంగా జగన్మోహన్ రావు సార్. వీళ్ళు నాకు భగవంతుడు మా అమ్మ నాన్న నాకు ఎంత లైఫ్ ఇచ్చారో వాళ్ళ తర్వాత నాకు అంత లైఫ్ ఇచ్చింది. ఇంకా సీనియర్ క్రీడాకారులు వచ్చేటప్పటికి మా మామయ్య అంటే శ్రీనివాసు గారు కానివ్వండి, మన జిల్లాలో విజయన్ దాసరి విజయ్ కుమార్ కానిస్టేబుల్ గారు ఆయన కానివ్వండి, ఇంకా చెప్పాలంటే
ఇక మన బయట జిల్లా నుంచి కూడా అంటే వాళ్ళ జిల్లా ప్లేయర్లనే కాకుండా బయట జిల్లా ప్లేయర్లను కూడా ఎంకరేజ్ చేస్తూ వచ్చేది ఏ వేణుగోపాలరావు సార్ అని. ఆయన కూడా మన ఇంటర్నేషనల్ ప్లేయర్. ఆయన బాగా ప్లేయర్స్ ని సపోర్ట్ చేస్తూ వచ్చాడు ఈ రోజుకు. అటువంటి సీనియర్ క్రీడాకారులు ఉండడం వల్ల ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర కబడ్డీ ప్లేయర్స్ ఇంకొంచెం పెద్ద స్థాయికి డెవలప్ అవుతుంది. మామూలుగా ఇప్పుడున్న స్పోర్ట్స్ పరంగా చూస్తే ఎక్కువ నార్త్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. మన సౌత్ అంటే కొంచెం ఆటోమేటిక్ ఏంటంటే ఏ ప్లేయర్ కూడా కొంచెం డల్ గానీ ఒక తక్కువగానే ఉంటారు. బట్ మీరు అటువంటిది ఇండియాకి కెప్టెన్ మన సౌత్ నుంచి పోవడం అనేది అప్పుడు మీకు ఎలా జరిగింది అక్కడ? అక్కడ ఎలా అంటే నాకు చెప్పారు కదా, ఎలా ఏదైతే 10 మంది మేము ఇండియన్ టీం ఉన్నామో 10 మందిలో ఉన్న ఏకైక సౌత్ ఇండియన్ నేను ఒక్కడిని. నాకు హిందీ అంత ప్రాపర్ కాదు, కానీ వాళ్ళు నాకు ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళ టీమ్మేట్స్ ఎవరైతే ఉన్నారో లైక్ నాతో ఆడినటువంటి సందీప్ నాథ్ మీరు ఏదైనా వినే ఉంటారు, ప్రొఫెసర్ ప్లేయర్. అతను మధ్యలో ఆడాడు, అతను నా ఆడాడు. మా టీం ఏదైతే ఉందో అందరూ చాలా చక్కగా నాకు సపోర్ట్ చేసి యాజ్ ఎ బ్రదర్స్ అందరూ ఒక టీం యూనిటీతో కలిసి మేము కష్టపడడం వల్ల భారతదేశానికి బంగారు పథకం తీసుకొచ్చి ఇక్కడ తీసుకురావడం జరిగింది. లైక్ ఇప్పుడు ప్రో కబడ్డీ జరుగుతుంది, మీరు మన తెలుగు టైటన్స్ కానీ సపోర్ట్ చేయడం కానీ గెలవడం కానీ ఉన్నప్పుడు జరుగుతుందా? నేను ఇప్పుడు తెలుగు టైటన్స్ సపోర్టే చేస్తాను. నాట్ ఓన్లీ తెలుగు టైటన్స్, ఎంటైర్ కబడ్డీకి ఆల్వేస్ సపోర్ట్ చేస్తాను నేను. ఇంకా వయసు అయితే ఒకప్పుడు కబడ్డీ అనేది ఎవరు అంత పెద్దగా టెలికాస్ట్ కానీ చూసేవారు కాదు. ఈ రోజు ఐపీఎల్ తర్వాత ప్రో కబడ్డీ లీగ్ అనేది సెకండ్ కేటగిరీలో ఉందంటే చాలా సంతోషంగా పడుతుంది. మీకు ఎక్కడైనా ఇప్పుడు గేమ్స్ ఆడారు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జరుగుతుంది బ్రెజిల్ రెస్లింగ్ కావచ్చు, అక్కడ కూడా లేడీస్ కావచ్చు, కోచ్ రెఫర్ జరగడం, మీరు ఆడే అటువంటి ఏమైనా జరిగాయా? అట్లా ఏమన్నా ఉన్నాయా? రీసెంట్ అయితే బాగా ఈ వచ్చాయి కొంచెం సోషల్ మీడియా ఉంది కాబట్టి వాళ్ళు చెప్పడం కానీ ఇట్లాగా కోచెస్ ఇట్లా చేస్తున్నారు, ఇట్లాగా అప్పుడు ఏమైనా జరిగాయా? వాళ్ళు ఏం లేదండి, మనం ఏదైతే మనం నేర్చుకోవడానికి వెళ్తున్నాము అక్కడ నేర్చుకోవడం ఒకటే ఉంటుంది, కానీ ఇట్లా తక్కువ అండి. ఎవరో రేరుగా ఉంటే కానీ స్పోర్ట్స్ లో అంత బ్యాడ్ గా ఏం లేదు. స్పోర్ట్స్ ఇప్పుడు నేను ఆడుతున్నారా? ప్రెసెంట్ నేను ఇప్పుడు అదే చెప్పాను, నాకు ఏదైతే ఇష్టమైన క్రికెట్ వదిలేసి కబడ్డీలోకి వెళ్ళాము. ఇప్పుడు ఆ కబడ్డీ ద్వారా నేను భగవంతుడి దగ్గర మంచి ఉద్యోగం చేసుకుంటూ ఏదో సంతోషంగా, కానీ ఒక ఫిట్నెస్ కాపాడుకోవాలి కదా. నాకు నేను ఫస్ట్ ఏదైతే వదిలేసాను ఇష్టపడే క్రికెట్ ని, ఆ క్రికెట్ నేను మళ్ళీ రీస్టార్ట్ చేయడం అంటే రీస్టార్ట్ అంటే ఫిట్నెస్ కోసం క్రికెట్ ఆడడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కబడ్డీ కూడా నేర్చుకోవడం అట్లా జరుగుతుంది. ఈ క్రికెట్ అనేది ఇక్కడ నెల్లూరు అంటే రీసెంట్గా నెల్లూరు ట్రాన్స్ఫర్ చేశాను. నెల్లూరుకి వచ్చిన తర్వాత సింహపూరి లయన్స్ టీం ఉంటుంది, దాంట్లో రాజాకృష్ణ కెప్టెన్ ఉండేవాడు. ఆయన టీం నేను ఆడటం అట్లా క్రికెట్ ఈ జాబ్ రోల్ ఎలా ఉండదు? జాబ్లో ఎక్కడికి వెళ్ళినా స్పోర్ట్స్ లో ఒక మంచి గుర్తింపు కూడా ఉంది. సో జాబ్కి వెళ్ళినా కూడా గవర్నమెంట్ గా మా ఆఫీసర్స్ కానివ్వండి, కొలీగ్స్ కానివ్వండి, స్పోర్ట్స్ పర్సన్ అయితే కొంచెం ప్రత్యేకంగా చూడడం కానివ్వండి చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చే ప్లేయర్లకి మనం చూసి కొంచెం మంది అడిగేవాళ్ళు కానీ కొత్తగా వచ్చేవాళ్ళు కానీ కబడ్డీకి వాళ్ళకి ఏమో ఒక సందేశం చెప్పగలుగుతారు మీరు ఏమన్నా మీ తరఫున? నేను చెప్పేది అంటే మనం ఏదైతే నేర్చుకోవాలని వస్తామో అది ఏ విధమైన పరిస్థితుల్లో అవుతుందో మనకు తెలియదు, మనం ఏ స్థాయికి వెళ్తామో కూడా మనకు తెలియదు. కానీ మనం చేయాల్సిన ఏదైతే ఎఫర్ట్ ఉందో అది కేవలం మనం కబడ్డీకి కేటాయించడం పెట్టాలి. 24 గంటల్లో మనం ఆలోచన కబడ్డీ గురించి ఆలోచించాలి. మనం తినే ఫుడ్ కబడ్డీ సంబంధించి ఉండాలి. మనం పడుకున్న కొద్దిసేపు కూడా కబడ్డీ గురించే మనం ఆ విధంగా మనం కబడ్డీ అంటే వాటర్లీ కబడ్డీ ఏ గేమ్ అయినా స్పోర్ట్స్కి వచ్చే పిల్లలకి నేను ఇచ్చే సర్వీస్ మనం ఏదైతే కష్టపడి నేర్చుకుంటామో అంటే మన కష్టపడి నేర్చుకుంటామో కంప్లీట్ ఎఫర్ట్ దాని మీద పెట్టాం. ఇప్పుడు ఉన్న దాని ప్రకారం చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా కానీ మీ లాంటి విధానం బట్టి కానీ ఇంకా ఎంకరేజ్ చేస్తూ చుట్టుపక్కల మీ దగ్గర తీసుకొచ్చి ఏమైనా గైడెన్స్ కానీ ఇంకేమైనా ట్రైనింగ్ కానీ పర్సనల్ గా వచ్చి ఇండియా కానీ ఖచ్చితంగా ఆర్గనైజేషన్ ఉంటుంది జనాల్లో మన దగ్గర వెళ్ళొచ్చు. అట్లా ఏమైనా బయట ఇప్పుడు వచ్చి ఫ్యామిలీస్ తీసుకురావడం జరుగుతుంది. నా దగ్గర నేను ఇట్లా క్లబ్ స్టార్ట్ చేశానని చెప్పి తెలియగానే కర్నూలు నుంచి ఒక 4 పిల్లలు వచ్చారు. అదే విధంగా అనంతపూర్ నుంచి వచ్చారు పిల్లలు వచ్చారు, నేర్చుకున్నారు, జాబ్స్ కూడా వచ్చారు. పిల్లలకి కొన్ని సలహా తీసుకున్నాం అంటే వాళ్ళు ఎక్కువ రోజు వెళ్ళలేకపోయినా 1 or 2 months ఉండేనా కొంచెం ఆ టెక్నిక్స్ నేర్చుకోవడం. వీళ్ళకి వచ్చేదానికి చాలా వచ్చు కదా. ఇప్పుడున్న ప్రజెంట్ ఎవరైనా మీకు సపోర్ట్ చేస్తున్నారా? నాకు సపోర్ట్ అంటే మా గ్రామ పెద్దలు కానీ సీనియర్ క్రీడాకారులు వీళ్ళతోనే మేము అట్లా రన్ చేసుకుంటూ వెళ్తుంది. ఇంకా ప్రభుత్వం నుంచి మాకు ఏదైనా
సహాయకాలు ఇస్తే మేము కొంచెం ఇంప్రూవ్ చేస్తాం. మీరు మ్యాట్ మీద ఇస్తున్నారా మట్టి కొట్టు మీద ఇస్తున్నారా? మేము మట్టిపోటు మీద ఇంకా మ్యాట్ ఎఫర్ట్ చేయదు, బట్ మ్యాట్ ఎఫర్ట్ చేయడానికి ఆల్వేస్ వెల్కమ్ అని చెప్పి మాకు సుబ్బారెడ్డి స్టేడియం నుంచి సార్ ఎప్పుడు కూడా మమ్మల్ని మీ పిల్లల్ని తీసుకొని మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు కోచింగ్ అసలు చాలా మంచి ఫెసిలిటీస్ ఇస్తామని చెప్పి సార్ ఎప్పుడు చెప్తూ ఉన్నాము. దీనికి ఎంకరేజ్మెంట్. ప్రజెంట్ ఇప్పుడు మన ఏపీలో కావచ్చు, ఎక్కడ జరిగిన ఇక్కడ సీఎం మీట్ కానీ ఇక్కడ జరిగితే కూడా మీరు వెళ్ళటం కానీ ఇన్వైట్ చేయడం కానీ ఏమైనా జరుగుతాయి? జరుగుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఏ స్టేట్ ఛాంపియన్షిప్ జరిగినా లేదా సంక్షేమ కమిటీ ఏదో విధంగా కబడ్డీ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మీరు ఈ జేసీలో ఎక్కడైనా కొంచెం పొలిటికల్ ప్రెజర్ ఏమైనా మీకు అనిపించిన ఈ సెలక్షన్స్ లో కావచ్చు, ఆడటంలో కావచ్చు, వెళ్ళడంలో కావచ్చు, ఎక్కడైనా సరే మనకి గేమ్ పొలిటికల్ గా ఎక్కడైనా? పొలిటికల్ గా అంటే నాకు ఎక్కడ కూడా పొలిటికల్ గా ఎట్లాంటిది లేదండి. నేను ఎక్కడ మనం టోర్నమెంట్స్కి వెళ్ళినా కూడా, అదేవిధంగా ఎక్కడ ఛాంపియన్షిప్స్కి వెళ్ళినా కూడా టీంలో అక్కడక్కడ లోటుపాటు ఉంటే టాలెంట్ ఒకటే అండి. టాలెంట్ ఉంటే ఖచ్చితంగా నేను పై స్థాయికి వెళ్తాను గ్యారంటీ మనం చెప్పడం. దాంట్లో ఎటువంటి పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉండదు. అది ఫ్యూచర్ లో మీరు ఏమైనా పొలిటికల్ గా ఏమైనా రావచ్చు? ఫ్యూచర్ లో ప్రస్తుతానికి అటువంటి ఆలోచన ఏం లేదు. శుభ్రంగా రావచ్చు చూడాలి. అదే మీరు నాకు మాట్లాడారు కదా మీ యొక్క విలేజ్ లో స్పోర్ట్స్ అకాడమీ అని, దానికి చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. దానికి సపోర్ట్ చేసే వాళ్ళు కానీ ఫైనాన్షియల్ కానీ ఉన్నారా? వాళ్ళ గురించి చెప్పగలరా ఏమైనా? మా గ్రామ పెద్దలు తమ్ముడు మా చిన్నప్పటి నుంచి కూడా మాకు సపోర్ట్ చేసినటువంటి గొల్పాటి తులసిరామరెడ్డి గారు ఉన్నారండి. ఆయన తర్వాత గొల్పాటి ప్రసాద్ రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా జెట్టి రాజగోపాల్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరూ మా దేవునిపాడు గ్రామానికి కబడ్డీ పిల్లలు నేర్చుకోవడానికి చాలా సహాయం చేస్తున్నారు. ఇంకా సీనియర్ క్రీడాకారులు వచ్చి మాకు రంజిత్, మధు అని చెప్పి సీనియర్ క్రీడాకారులు వాళ్ళు అంటే అందరూ కలిసి సహాయం చేసి మాకు చాలా సపోర్ట్ చేయడం. ఇప్పుడు మీరు లేనప్పుడు అక్కడ మీ పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఉన్నారా? అదే చెప్పాను, సీనియర్ క్రీడాకారులు మధు, రంజిత్ అని చెప్పాను. వీళ్ళు నేను హైదరాబాద్ నుంచి డైలీ రాను కాబట్టి నేను ఇచ్చినప్పుడు నేను తీసుకున్నాను. ఎవ్రీ వీకెండ్ ఇచ్చిపోతూ ఉన్నాను. అప్పుడు వీళ్ళు నేను షెడ్యూల్ చెప్పిస్తే ఆ షెడ్యూల్ ప్రకారం పిల్లలు ప్రాక్టీస్ చేయించుకున్నాను. ఇప్పుడు మీ దగ్గర పిల్లలు రీసెంట్ ఎవరైనా స్టేట్స్ ఇంటర్నేషనల్ ఆడడం జరిగింది ఎవరైనా? ఒక టీం మంచి టీం అయితే ఒక దానిలో యాకోబ్ అని అబ్బాయి అని నవీన్ సాయి అని ఒక 40 పిల్లలు 40 పిల్లలు జాతీయ స్థాయిలో ఆడడం కానీ రాష్ట్రానికి మంచి తీసుకురావడం, లోపల జరిగే గవర్నమెంట్స్ కానీ అన్నింటిలో పార్టిసిపేట్ చేయడం. మీరు ఇండియా గార్డెన్ అన్నారు, మనకు ఎక్కువ అనిపించే క్వశ్చన్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇండియా సెలక్షన్ ప్రాసెస్ అంటే ఫస్ట్ మన జిల్లా స్థాయికి మనం పార్టిసిపేట్ చేయాలి. జిల్లా స్థాయి నుంచి మనం రాష్ట్ర స్థాయికి మన నెల్లూరు జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తాం. రిప్రజెంట్ చేసినప్పుడు ఏంటంటే ఏదైతే మనం రాష్ట్ర స్థాయిలో ఆడతామో అప్పుడు 13 జిల్లాల నుంచి, ఏదైతే ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల నుంచి ఒక టీం 12 మంది. ఆ 12 మందిని ఇంకొక 15 రోజులు క్యాంప్ ఇచ్చి వాళ్ళ శిక్షణ ఇచ్చి వాళ్ళని తీసుకొని నేషనల్స్ తీసుకెళ్తాం జాతీయ స్థాయి. ఆ జాతీయ స్థాయి 2010లో ఛత్తీస్గఢ్లో జరిగింది జూనియర్ నేషనల్స్. జరిగినప్పుడు ఏదైతే గవర్నమెంట్ 2010లో ఛత్తీస్గఢ్ జూనియర్ నేషనల్ జరిగిందో ఆ టోర్నమెంట్ లో ఎంటైర్ మొత్తం ఇండియా నుంచి అన్ని రాష్ట్రాలు వస్తాయి. వచ్చినటువంటి టీం అన్నింటిలోకి ఒక 55 మంది ప్లేయర్స్ ని, అమ్మాయిలు అయితే అబ్బాయిలు అయితే ఒక లిస్ట్ అవుట్ చేసి వాళ్ళని ఇండియన్ క్యాంప్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఇండియన్ క్యాంప్ వెళ్ళాలంటే 3 విధాలుగా పెడతాం. చెప్పలేదు ముందు నేను ఫస్ట్ క్యాంప్ మన జరిగినప్పుడు ఫస్ట్ క్యాంప్ ముంబైలో స్పోర్ట్స్ ఇండియా అకాడమీ సెంటర్లో జరిగింది. ఫస్ట్ క్యాంప్ 55 మంది ఎవరైతే ఉన్నారో అందరూ. అప్పుడు మన సౌత్ ఇండియా నుంచి 6 మంది ఉన్నాం. ఇది 55 మెంబర్స్ ఇష్టం. తర్వాత 1 month ఫిల్టర్ చేస్తుంది. ఏపీ ఉన్నారా? ఏపీ నుంచి ఇద్దరు, ఒక అబ్బాయి సమపూట బ్యాడ్కి అని ఆ అబ్బాయి నేను ఇద్దరు తెలంగాణ నుంచి వచ్చారు. ఇంకా పాండిచ్చేరి, తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చారు. 6 మంది అంటే మన సౌత్ ఇండియా 6 మంది ఏమో. ఇది 55 మంది ఫస్ట్ క్యాంప్ ఏదైతే జరిగిన తర్వాత ఫిల్టర్ చేసి సెకండ్ క్యాంప్ ఈ 6 మందిలో 4 సెకండ్ క్యాంప్. 4 అంటే ఇక మన ఏపీ నుంచి నేను వెళ్ళాను, తెలంగాణ నుంచి ఒక అబ్బాయి నిధి అని అబ్బాయి వచ్చారు, పాండిచ్చేరి, తమిళనాడు వచ్చారు. సెకండ్ క్యాంప్ వచ్చేసేసి మనకి బెంగళూరులో జరిగింది. 1 month మళ్ళా జరిగిన తర్వాత సెకండ్ క్యాంప్ కి 30 మెంబర్స్ ఇస్తారు. ఫస్ట్ క్యాంప్ 55, సెకండ్ 30 మెంబర్స్ అంటే ఆల్మోస్ట్ 25 మెంబర్స్ ని ఫిల్టర్ చేస్తారు. ఈ సెకండ్ క్యాంప్ అయిపోయిన తర్వాత అదే 15 days గ్యాప్ ఇస్తారు. గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ థర్డ్ క్యాంప్ అదే ఫైనల్ క్యాంప్. ఫైనల్ క్యాంప్ 15 మందిని పిలుస్తారు. ఆ 15 మంది లిస్ట్ లో నేను ఉన్నాను, తెలంగాణ అబ్బాయి సౌత్ నుంచి వాళ్ళు. నేను నిఖిల్ గారు
అయితే 15 మందిలో కూడా 45 days కంటిన్యూ క్యాంప్. 45 days తర్వాత ఫిల్టర్ చేస్తే 10 members మాత్రమే ఇండియన్ టీమ్ సెలెక్ట్ చేసి చూపిస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ ఈ స్పోర్ట్స్ వాడే వాళ్ళు కానీ ఏమైనా రీసెంట్ ఏమైనా వాళ్ళకి వస్తుందని ఏమైనా పథకాలు కానీ ఏమైనా ఇట్లా కానీ చేస్తుందా? మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందో వాళ్ళు రీసెంట్లీ కొంత స్పోర్ట్స్ కి ఫెసిలిటీస్ తీసుకొచ్చారు. వాటి ఏంటంటే ఇంతకుముందు మన స్పోర్ట్స్ కోటాలో 2% మాత్రమే రిజర్వ్ స్పోర్ట్స్ కోటా ఉంది అన్ని స్టేట్ గవర్నమెంట్ అయిపోయింది. ఇప్పుడు 3% చేశారు. అదే విధంగా ఒకప్పుడు మెడల్ సాధించేస్తే ఇటువంటి నగర ప్రోత్సాహాలు అంటే ఇప్పుడు మాకు ఇటువంటి ప్రోత్సాహాలు కానీ ఇప్పుడు అనౌన్స్ చేస్తుందంటే ఒక క్రీడాకారుడు ఎవరైనా కానివ్వండి ఒలింపిక్స్ లో మెడల్ సాధిస్తే పార్టిసిపేషన్ కి 75 లక్షల నుంచి బంగారు పథకం తీసుకొస్తే 7 కోట్ల రూపాయల వరకు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనౌన్స్ చేసినట్టే చాలా గొప్ప విషయం. దీని విషయం అందరి స్పోర్ట్ కోసం చాలా సంతోషకరంగా ఉంది. మీరు ఆడినప్పుడు మీరు గోల్డ్ మెడల్ సాధించారు కదా, అప్పుడు మీకు ఏమైనా ప్రోత్సాహం అందిందా మన స్టేట్ నుంచి? లేదండి, ఇప్పుడు వరకు మన అంటే మేము ప్రయత్నిస్తున్నాం ఏదైనా స్థలం లాంటిది అంటే ఫైట్ చేస్తున్నాం. గవర్నమెంట్ మమ్మల్ని కూడా దృష్టిలో పెడుతుంది. అంటే ఇప్పుడు ఆడేవాళ్ళ నుంచి కూడా గతంలో ఆడినటువంటి క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా సహాయాన్ని ప్రోత్సహిస్తే మాకు కొంచెం సంతోషంగా ఉంటుంది. రీసెంట్ గా పివి సింధుకి కూడా లాస్ట్ ఒలింపిక్స్ లో రైతుల సింగిల్స్ అని స్థాపించారు ప్రియాంకర్స్ లో. అట్లా మీరు పాడారు కదా, మీకు ఇట్లా కొంతమంది స్టేట్ తరఫు నుంచి కానీ మన డిస్ట్రిక్ట్ తరఫు నుంచి కానీ ఏమైనా ల్యాండ్ ఇవ్వడం కానీ మీరు ఇట్లా చేయడం అట్లా ఏమైనా అందిందా? అది ఇంకా ఇవ్వలేదు, ప్రపోజల్ అయితే చెప్తున్నాము, జరుగుతూ ఉంది. మరి ఇంకా గవర్నమెంట్ మా వైపు చూసి కొంచెం మమ్మల్ని దృష్టిలో పెట్టుకోనిస్తే మీ సంతోషం. ఇంత లైఫ్ జర్నీలో మీ యొక్క డైట్ ఎలా ఉంటది? ఈ స్పోర్ట్స్ వాళ్ళకి ఎట్లా అంటే కబడ్డీ అనేది వెయిట్ ప్లస్ ఏజ్ తో కూడినట్టు ఉంటుంది. ఏదైతే నేను ఆడిన జూనియర్స్ ఉందో అది 20 years బిలో ఏజ్ ఉండాలి, 65 kgs లోపల ఉండాలి. అప్పట్లో నేను చిన్నప్పటి నుంచి కొంచెం బాగా ఉండేవాడిని. నేను ఏదైతే ఈ జూనియర్స్ కి సరిపోయానో అప్పుడు నా వెయిట్ వచ్చేసి 72 kgs. ఈ 72 kgs నుంచి 3 మెయిన్ థింగ్స్ వచ్చేసరికి వెయిట్ తగ్గడం ఈజీ అండి. బట్ వెయిట్ తగ్గిన తర్వాత మనం తగ్గిపోవచ్చు, 65 kgs రావచ్చు, కానీ పవర్ ఉండాలి. అదే విధంగా అదే టెక్నిక్ అదే గేమ్ అలాగే ఉండాలి, స్కిల్ ఉండాలి. అంటే 65 kgs అయితే ఆటోమేటిక్ వీక్ అవ్వడం, అలా వీక్ అయినట్టు ఉండకూడదు. గేమ్ అదే ఎఫర్ట్ ఉండాలి, అదే గేమ్ చూపించాలి. గేమ్ తగ్గకూడదు, పవర్ తగ్గకూడదు, స్పీడ్ తగ్గకూడదు, కానీ వెయిట్ తగ్గాలి. ఇంకా దానికోసం స్పెషల్ డైట్ అంటే చాలా ఉంటుంది. నేను ఏదైతే ఇండియన్ ఫస్ట్ క్యాంప్ అయినప్పుడు నా వెయిట్ వచ్చి 71 kgs. ఫస్ట్ రోజు వెళ్ళగానే అక్కడ ముంబైలో ఫస్ట్ రోజు వెళ్ళగానే వెయిట్ తీసుకుని చూసి నువ్వు ఎందుకు వచ్చావు, ఇంకా ఇంత వెయిట్ ఎప్పుడు తగ్గాను, తగ్గితే వీక్ అయిపోతుంది. ఎట్లా మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ ఎన్ని తగ్గే ప్రాసెస్ లో వెయిట్ తగ్గే ప్రాసెస్ లో వీక్ అయ్యే ప్రాసెస్ మెయిన్ ఇంజిన్ ప్రాబ్లం. 30 రోజులు రెస్ట్ పెట్టుకోకుండా ఒకప్పుడు కూడా రెస్ట్ తీసుకోకుండా గేమ్ పర్ఫార్మెన్స్ చేయాలి, వెయిట్ తగ్గాలి, మన టెక్నిక్ తగ్గడం పోతుంది. ఇదంతా మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం. కానీ 71 kgs చూసి అక్కడ వచ్చి మీరు ఇంత వెయిట్ ఇప్పటికి తగ్గుతారు, ఎలా ఇంజూర్ అయిపోతారు, రిస్క్ తీసుకుంటారు. లేదు సార్ నేను తగ్గుతాను చూపిస్తాను, తగ్గి నేను ఆడగలను సార్ నేను చెప్పాను. ఓకే చూద్దామని చెప్పి నేను ఏదైతే ఫస్ట్ క్యాంప్ చేసి నేను ఇంటికి వచ్చినప్పుడు 63 kgs, ఆల్మోస్ట్ 8 kgs నేను క్యాంప్లో తగ్గిపోయాను. ఆయనకి ఆశ్చర్యం వేస్తుంది, అది ఈ ప్రోడక్ట్ ఎట్లా తగ్గట్లేదు, తిన్నావా లేదు, ఆయనకి ఎక్కడ అనుమానం అవుతున్నాడు. నేను అదే ఎలా అయితే వెళ్ళినప్పుడు ఏదైతే గేమ్ ఉందో అదే గేమ్ మెయింటైన్ చేస్తూ ఇంజురీ జాగ్రత్తగా పడు. ఆల్మోస్ట్ 6 నెలలు అంతా లేదు, 6 నెలలు నేను ఒకటే మెయింటైన్ చేసుకుంటూ అదే వెయిట్ ఫాలో చేసుకుంటూ నేను మలేషియాలో వెళ్ళి వెయిట్ మిషన్ ఎక్కిన తర్వాత నా వెయిట్ 62.2 kgs. ఇప్పటికి నా ఏదైతే వెయిట్ తీసుకుందో అది నా ఫైల్లో పెట్టుకోవాలనుకుంటాను. స్టిల్ ఇంకా అంటే గుర్తుగా పెట్టుకోవాలి. అట్లా దానికోసం అందరూ ప్లేయర్స్ మార్నింగ్ 6 to 9 o'clock ప్రాక్టీస్ అయిపోవాలి. తర్వాత వెంటనే అందరూ ఇండియన్ టీం అంటే చాలా మంచి డైట్ ఇస్తారు. మన హెడ్ 500 rupees మనకి ఖర్చు పెట్టారు. అప్పట్లో 500 rupees ఫుడ్ ఒక పర్సన్ ఎంత తినగలరు. కానీ మేము మెస్కి వెళ్తే అంటే ఏదైతే మన ఫుడ్ ప్రొవైడర్స్ క్యాంటీన్ కూర్చున్నాం వెళ్తే జస్ట్ సలాడ్ లేదా ఫ్రూట్స్ తినడం, అదేవిధంగా ఈ హాట్ వాటర్ తాగడం, హనీ వాటర్ తాగడం కష్టపడడం. 9 వరకు మామూలుగా అందరూ ప్రాక్టీస్ చేసేవాడు. 9 తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని అగైన్ 10:30 to 12 o'clock ఎక్స్ట్రా వస్తుంది రన్నింగ్ చేయడం, ప్రాక్టీస్ అంటే వెయిట్ కంట్రోల్ వస్తుంది. అట్లా చేసుకొని లంచ్ చేసుకొని రెస్ట్ తీసుకోండి.
మళ్ళీ యాజ్ యూజువల్ 4 o'clock టీంతో పాటు ప్రాక్టీస్. 7:30 ప్రాక్టీస్ అవుతుంది. 7:30 ప్రాక్టీస్ అయిన తర్వాత ప్రాక్టీస్ అయిన వెంటనే అందరూ వెళ్ళి స్నానాలు అంటే ఫ్రెష్ అయ్యేసి డిన్నర్ చేస్తారు. బట్ 7:30 ప్రాక్టీస్ అయిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా 10 రౌండ్లు, 15 రౌండ్లు, 20 రౌండ్లు రన్నింగ్. ఆల్మోస్ట్ ఇండియా ఇంకా టూర్ దగ్గరికి వస్తుంది, అంటే సెలెక్ట్ అయిపోయాము, మీ దగ్గరికి వచ్చేసి టూర్ అన్నప్పుడు ఒక 2 kgs తగ్గాల్సిన టైం వస్తే ఉమెన్స్ లో 2 weight ఎక్కువ ఉన్నారు, మెన్స్ లో 2 ఉన్నారు. అంటే నేను 64 ఉన్నాను. అంటే ఇక్కడ టీం తీసుకెళ్ళేటప్పుడే జాగ్రత్త పడతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత టీం డిస్క్వాలిఫై, అంటే వెయిట్ ఒక డిస్క్వాలిఫై అనుకోండి, టీం క్లాస్ కదా. సో ఇక్కడే మాక్సిమం ఒక 3 kgs తగ్గించుకొని మార్జిన్లో పెట్టుకుని ఇస్తారు. మీరు 62 లోపల రాగలిగితేనే అన్నట్టుగా అంటే ట్రైన్ చేయడంలో లేడీస్ ఎవరైతే ఒక అమ్మాయి ఉన్న అమ్మాయికి కొంచెం పాపం సైడ్ ఎఫెక్ట్ చెప్పి బాడీస్ వెళ్ళి వచ్చేసి అప్పుడు స్పెషల్ అయితే అమ్మాయిని హోమ్ లోన్ పంపించడం. అంత డేంజరస్ ఉండదు అప్పుడు. దానికి ఎంత జాగ్రత్త తీసుకోవాలంటే మనం చెప్పలేదు, ఇంజిన్ కాకూడదు, వీక్ కాకూడదు, ప్రాపర్ డైట్ లో ఉండదు, అంత కష్టపడాలి. ఆల్మోస్ట్ కింద పడిపోయి అంటే కింద పడిపోతాం ఒకసారి మనకి అట్లా ఉంటుంది టఫ్. కానీ మనం ఏదైతే ఈ కష్టం అంతా ఉందో దాన్ని ఏ రోజైతే మనం మన భారతదేశానికి రిప్రజెంట్ చేసి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఫ్లాగ్ ఎక్కడైతే ఎగరేసి మనం గోల్డ్ మెడల్ తీసుకుంటాం, ఈ కష్టం అంతా అప్పుడు నేర్చుకోవాలి. దానికోసం ఇంతే ఇంకా కష్టపడవచ్చు. ఏదైతే మనం అక్కడ చూస్తాం, మనకి ఎట్లా అంటే ఇండియన్ టూర్ లో ఫస్ట్ వెళ్ళినప్పుడు రిప్రజెంట్ చేసిన ప్రతి ఒక్క కంట్రీ ఫ్లాగ్ ఎగరేస్తారు పైకి. ఏదైతే టీం లాస్ అవుతా వస్తుందో ఆ ఫ్లాగ్ తీసేస్తా వస్తారు. మనం ఫైనల్ మ్యాచ్ వచ్చాము, మనం ఇరాన్ టీం 2 ఉన్నాయి. మ్యాచ్ ముందు క్రికెట్లో చూసుకుంటారు, నేషనల్ యాంథమ్ ప్లే చేస్తాం. ఇంకా ఆ టైంలో మనం నేషనల్ యాంథమ్ ప్లే చేస్తూ ఉంటే మనకు అసలు గూస్ బంప్స్ వస్తాయి. ఆ మూమెంట్ అంతా నేను చెప్తున్నా కూడా నాకు ఎమోషనల్ గా ఉంది. అయితే మన మ్యాచ్ జరిగింది, మనం విన్ అయిన తర్వాత మన ఫ్లాగ్ అలాగే ఉంటే వాళ్ళ ఫ్లాగ్ తీసేస్తారు. ముందు రోజు నైట్ ఏదైతే ఫైనల్ ఉందనగా ముందు రోజు నైట్ టీమ్ మీటింగ్ లో ఏం జరిగిందంటే మన జెండా ఎగరాల్సిందే కానీ మనం దిగకూడదు, మనం తగ్గకూడదు. నాకు మెయిన్ గా కెప్టెన్ గా నాకు వచ్చిన మెయిన్ భయం ఎక్కడ పడ్డాను, ఇప్పటివరకు కబడ్డీలో ఇండియన్ టీం ఓడిపోలేదు. ఓడిపోయినప్పుడు మన ఆధ్వర్యంలో ఓడిపోతే మన పేరు గుర్తింపు చేస్తారు. మనం ఖచ్చితంగా గెలవాలి, ఫైనల్ దాకా వచ్చాము, ఖచ్చితంగా గెలవాలి. టఫ్ ఫైట్ ఇరాన్ మంచి గేమ్. ఇప్పుడు రీసెంట్ మీరు చూస్తుంటారు, లాస్ట్ ఎలక్షన్ మన ముందు ఇరాన్ గెలిచింది కూడా గెలిచింది. అంత టఫ్ ఉంది గేమ్. కానీ మనం గెలవాలి, మనం కష్టపడాలని చెప్పి నైట్ అంతా ఆలోచించుకొని టీం మీటింగ్ పెట్టుకొని పక్క మార్నింగ్ యాజ్ యూజువల్ రెడీ. మ్యాచ్ విన్ అయిన తర్వాత మన జెండా ఎగరేసి ఏదైతే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మన నేషనల్ యాంథమ్ ప్లే అవుతుందో అది మెమరబుల్ మూమెంట్. దానికోసం ఇంతేనా అంటే ఇంత కష్టపడ్డా కదా, ఆ కష్టం చెప్పడానికి చాలా ఇబ్బంది, ఇంకా పడవచ్చు ఆ మూమెంట్ కోసం అని ఫీల్ వస్తుంది. దానికోసంగా మనం ఆల్మోస్ట్ 1.5 years నేను రైస్ కూడా తెలియకుండా జస్ట్ ప్రాపర్ డైట్ కోసం ట్రైన్ చేస్తాను. కొన్ని సంవత్సరాల తర్వాత గెలిచారన్నారు గోల్డ్ మెడల్. అంటే కొన్ని అంటే కబడ్డీ ఫస్ట్ నుంచి గెలుస్తూ వస్తుంది, కొన్ని సంవత్సరాలు ఒక్కసారి మనం పాస్ అయ్యారు. బట్ ఇప్పుడు వచ్చే జనరేషన్ ఎట్లా అంటే ఇంకా చాలా కష్టపడదు. కబడ్డీ ఎక్కడికో ప్రో కబడ్డీ లీగ్ ద్వారా కబడ్డీ ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ లో బాగా అవేర్నెస్ వచ్చింది. మనకి చాలా టఫ్ ఫైట్స్ ఇస్తున్నారు. సో మనం చాలా జాగ్రత్త పడితే ఖచ్చితంగా మనీ కూడా ఇండియా బాగా జరుగుతుంది. మీరు మన తెలుగు వాళ్ళు కంట్రీ కావడం అంటే చాలా గ్రేట్ విషయం. అక్కడ మీకు లాంగ్వేజ్ కానీ ఏమైనా ప్రాబ్లం కానీ మాట్లాడడం కానీ కోచెస్ తో కానీ ప్లేయర్స్ తో కానీ మీరు కెప్టెన్ గా చేశారు, ఇట్లా ఏమైనా ఫేస్ చేశారా? చేశానండి. నేను చెప్పేది నాకు హిందీ అని వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఏం చెప్తాం మనకు తెలియదు. కానీ ఏదైతే మేము లాస్ట్ ఫైనల్ క్యాంప్ లో సర్వైవ్ అయ్యామో అప్పుడు అంటే ఈ ఆల్మోస్ట్ ఈ 3 నెలలు ఈ 3 క్యాంపుల్లో అంతైతే కొంచెం హిందీ నాలెడ్జ్ వచ్చింది, వాళ్ళకి చెప్పగలిగే చేసాం. తర్వాత టీంలో చెప్పిన అందరూ బాగా కోఆపరేట్ చేసి మనం చెప్పింది వాళ్ళు మనకి పాయింట్ చేద్దాం, ఖచ్చితంగా అన్ని క్యాచ్ చేసి కష్టపడడం వల్ల మేము సక్సెస్ అయ్యాం. ఆ గెలిచిన తర్వాత గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత మన ఇండియా తరఫున ఏమైనా కోసం ఇండియా తరఫున ఇచ్చారంటే మాకు టీం కి ప్రైజ్ మనీ 5 lakhs అనౌన్స్ ఇచ్చారు. మన మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో న్యూఢిల్లీ టీం మొత్తం రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆ 5 lakhs ఏదైతే టీం ఇచ్చారో అది అందరికీ షేర్ చేయడం. ఇప్పుడైతే సోషల్ మీడియా ఫోన్ ద్వారా చూడొచ్చు గేమ్. మీరు ఆడే టైంలో ఫోన్ చాలా తక్కువ, మీరు ఆడే టైంలో కూడా అప్పుడు మీకు ఏమైనా గేమ్ చూపారంటే ఒక స్కిల్ చూపారన్నా కూడా అలా చేసేవాళ్ళు.
మాకు అప్పుడు ఎట్లా అంటే ఇప్పుడంటే ఇప్పుడు కబడ్డీ కొన్ని టెక్నిక్స్ యూట్యూబ్ అన్ని వీడియోస్ వచ్చాయి, మ్యాచెస్ వచ్చాయి. అప్పుడు ఎట్లా అంటే మేము ఉండేది 84 టెన్నిస్ సెంటర్లో ఉన్నాం. మాకు సీనియర్స్ రైల్వే ఎంప్లాయీస్ ఏంటంటే వాళ్ళు అంటే అప్పుడు పెద్ద టీం రైల్వేస్, ఆల్మోస్ట్ రైల్వే టీం అంటే ఇండియన్ రైల్వే టీం అంటే ఇండియన్ ప్లేయర్స్ అందరూ దాంట్లో మాక్సిమం ఇండియన్ రిప్రజెంట్ చేసిన ప్లేయర్స్ ఉంటారు. పెద్ద పెద్ద ప్లేయర్స్ రాకేష్ కుమార్ కానివ్వండి, నవీన్, మంచి ప్లేయర్స్ సర్వీసెస్ ఇండియన్ రైల్వేస్ అంటే ఇప్పటికీ పెద్ద టీమ్స్. ఆ టీం ప్లేయర్స్ వీడియోస్ చూడడానికి ఒక పనిగా ఒక ఇద్దరు పిల్లలు వెళ్ళి ఆ రైల్వేస్ కోచ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగి తీసుకొని వాళ్ళ దగ్గర డివిడీస్ తీసుకొని వచ్చి సాటర్డే సండే మాకైతే రెస్ట్ టైం కూర్చొని ఆ వీడియోస్ చూడటం, ఆ స్కిల్స్ ప్రాక్టీస్ చేయడం. అప్పుడు అంటే చూసేదానికి నేర్చుకోవడానికి నాకు ఇబ్బంది ఉండదు. టెక్నిక్స్ చూడడం, దానికోసం వెళ్ళి చూసి ప్రతి ఒక్కటి మళ్ళీ నోట్ చేసుకోవాలి. ఈ స్కిల్ ఎట్లా చేయాలి, ఇట్లా చేయాలి, దాని ప్రాక్టీస్. ఇంకోటి అన్ని స్కిల్స్ అందరికి సెట్ కావాలి. 80% కొన్ని స్కిల్స్ ఉంటాయి, కొంచెం షార్ట్ కొంచెం ఉంటాయి స్ట్రాంగ్ గా. బాడీని బట్టి కొంచెం అవి మనకి అక్కడ ఏ స్కిల్స్ ఉన్నాయో అవి మన బాడీ మెజర్స్ బట్టి మనకి ఏ స్కిల్స్ సెట్ అవుతుందో సెట్ చేసుకొని నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఆడవాలి. మనం ఏదైతే సంవత్సరంలో కష్టపడ్డామో ఆ సంవత్సరంలో జరిగే ఛాంపియన్షిప్ లో 40 నిమిషాలు ఏదైతే మ్యాచ్ జరగదు అక్కడ రిప్రజెంట్ చేయగలిగితేనే సక్సెస్. ఈ కష్టం అంతా ఎవరో అడగరు. ఆ సంవత్సరాలు మార్నింగ్ ఈవినింగ్ కష్టపడ్డారు కూడా ఆ 40 నిమిషాలు కానీ మనం ఆడడం. మీరు ఎట్లా చెప్పాలంటే మీకు రీసెంట్లీ ఒక మన హుసేన్ బోల్ట్ మీకు ఐడియా ఉంది, ఆయన ఇంటర్వ్యూ చేసి మన 100 మీటర్స్ రన్నర్ జమైకా ఆయన ఇంటర్వ్యూ చేశారు. అతను పరిగెత్తి ఏదైతే 10 సెకండ్లు ఉందో దానికోసం 4 సంవత్సరాలు కష్టం. అంటే 4 ఏళ్ళకి ఒకసారి రన్. అతను పరిగెత్తే 10 సెకండ్లు, ఆ 10 సెకండ్లు చేశారు రన్ కోసం 4 ఏళ్ళు కష్టపడేవాడు విత్ డైస్. అంటే దాని దగ్గర కష్టం ఎలా ఉంటుంది మీరు అర్థం చేసుకోండి. గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత మీ పేరెంట్స్ యొక్క ఎలా ఉండింది, వాళ్ళ యొక్క స్టేషన్స్ కానీ? అది నాకు చాలా సాడ్ స్టోరీ చెప్పాలంటే. నేను గోల్డ్ మెడల్ సాధించిన ఆనందంతో పాటు నేను గోల్డ్ మెడల్ తీసుకొచ్చాను, ఊరికి తీసుకొచ్చాను. అప్పటికి అమ్మకు మా అమ్మగారు ఎంత బాగా సర్జరీ చేయాలి, బట్ చేతిలో డబ్బులు లేదు, మనకి ఎటువంటి ఫినాన్షియల్గా ఏం లేదు. నేను గోల్డ్ మెడల్ ఇచ్చిన ఆనందం కంటే కూడా అమ్మకు ఎంత బాగా. ఎట్ ద సేమ్ టైం మీరు నమ్ముతారు, 2011లో నాకు రియాద్ కాలేజ్లో ఫెలోషిప్ జరుగుతుంది. అదే టైంలో మా అమ్మగారికి సర్జరీ జరిగింది, రామచంద్ర క్యాన్సర్. అది ఎట్లా మీరు ఫెలోషిప్ స్టేజ్ మీద కూర్చొని నవ్వుతూ మీకు ఎలా మాట్లాడుతూ ఉంటే అక్కడ అమ్మ సర్జరీ. బట్ నేను ఇంటెలిజెన్స్ దగ్గర ఉన్నా కూడా అక్కడ అమ్మ సర్జరీ అనే మైండ్ నాకు చాలా అసలు ఆ టైం ఎలా నచ్చిందంటే నాకు చాలా ఇబ్బంది పడుతుంది. నాకు అసలు ఆనందం లేదు. నేను ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ బెడ్ మీద ఆవిడకి చిన్న సర్జరీ చేయాలన్నారు. ఓకే, అదే టైంలో ఫ్రస్ట్రేషన్ అన్ని అంటున్నారు, నేర్చుకున్నారు అంటే ఎదురడం జరిగింది. ఏదో ఇప్పుడు బాగుంటుంది, అన్ని సంతోషంగా ఉంటుంది, నిజానికి బాగుంది. ఇప్పుడు వచ్చే క్రీడాకారులకి ఒక పాయింట్ ఫిట్నెస్ అంటే ఏం చెప్పగలరు? ఇప్పుడు పిల్లలందరూ ఎలా అంటే గేమ్కి ప్రతి ఒక్క గేమ్కి ఫిట్నెస్ అవసరం, అంతేగాని ఫిట్నెస్ గేమ్ కాదు. హుసేన్ బోల్ట్ తీసుకొచ్చి కబడ్డీ ఆడలేదు. ఏ గేమ్కి ఎంత ఫిట్నెస్ కావాలో అంతే చేయాలి. జిమ్కి వెళ్ళిపోవడం అంటే జిమ్ అవసరం, ఎంతవరకు అవసరం. మన గేమ్కి ఏదైతే ఎంతవరకు ఫిట్నెస్ అవసరం అంతవరకు చేయాలి. ఖచ్చితంగా ఫిట్నెస్ అనేది చాలా ఫిట్నెస్ లేకపోతే అది ఏ గేమ్ కూడా ఆడదు. సో మనం ఎంచుకున్న స్పోర్ట్ని బట్టి గేమ్ని బట్టి ఎంత ఫిట్నెస్ కావాలి అంత కంపల్సరీగా మెయింటైన్ చేస్తుంది. ఇండియాకి ఆడారంటే స్టార్టింగ్ అసలు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ అవ్వాలి. ఆ సెలక్షన్ అప్పుడు మీరు అప్పుడు ఆడినప్పుడు కానీ కోచ్ కానీ మీ ప్లేయర్ ప్రభావం ఎలా ఉంది? నేను ఫస్ట్ స్టార్టింగ్ నేను అంటే 2005లో నేను సబ్ జూనియర్ సెలక్షన్స్కి వెళ్ళాను. స్టార్టింగ్ కబడ్డీ ఫీల్డ్కి వచ్చినాను. 2005లో సబ్ జూనియర్ సెలక్షన్స్కి వెళ్తే నా ఏజ్ ఏమో 16, బట్ నా వెయిట్ ఏమో 62 అలా ఉంది. ఎలా ఉంది సబ్ జూనియర్ కేజీ వెయిట్ 55 kgs. అయితే నేను మా సెలక్షన్స్కి వెళ్ళాను. బాబు నువ్వు చాలా వెయిట్ ఎక్కువ ఉన్నావు, ఎలా తగ్గుతావు, కష్టం, ఇంపాసిబుల్, నువ్వు ఇప్పుడే కబడ్డీ నేర్చుకోవడానికి వచ్చావు, వెయిట్ తగ్గడం కష్టం, నువ్వు కష్టపడి నెక్స్ట్ జూనియర్స్ అప్పుడు నేను తీసుకెళ్తావు అని చెప్పాను. అయితే నేను ఏదైతే సబ్ జూనియర్ క్యాంప్ జరిగిందో క్యాంప్ మొత్తానికి ఎవ్రీడే రెగ్యులర్గా మార్నింగ్ నేను ప్రాక్టీస్కి వెళ్ళడం రావడం, తర్వాత
1 మంత్ కంటిన్యూ ఒక్కొక్కటి కూడా అంటే ఆ క్యాంప్ లో ప్లేయర్ రెస్ట్ ఇస్తున్నారని నేను కూడా డైలీ నేర్చుకోవడం జరిగింది. తర్వాత జూనియర్స్ వచ్చి వస్తే అప్పుడు జూనియర్స్ కూడా వెళ్ళి బట్ నా గేమ్ అంతా అంటే నేర్చుకున్నాను, నేను డిస్ప్లే నేర్చుకున్నాను. తర్వాత 1 మంత్ అయితే జూనియర్స్ వచ్చి జూనియర్ సెలక్షన్ జరిగింది. దానికి కూడా సెలక్షన్ లేదు బాబు, నువ్వు రావా క్యాంప్ వచ్చేప్పుడు వచ్చి నేర్చుకోవచ్చు ఫ్రీగా నేర్పిస్తా అన్నాను. అయితే ఇప్పుడున్న పిల్లలకి ఎట్లా అంటే వన్స్ సెలక్షన్ ఇవ్వలేదు అంటే మమ్మల్ని తొక్కేసేసి మమ్మల్ని డిసప్పాయింట్ మమ్మల్ని తొక్కేసి ఇంకా ఆగేస్తారు, ఇంకా అక్కడ అయిపోయింది. సరే నాకు సెలక్షన్ లేక నాకు కబడ్డీ నేర్చుకోవాలి, నాకు చాలా ఏజ్ ఉంది నేర్చుకోవాలని క్యాంప్కి రెగ్యులర్గా వెళ్ళాను. వెళ్తే ఆ క్యాంప్ అయిపోయింది, డిస్ట్రిక్ట్ టీం అనౌన్స్ చేశారు, టీం వెళ్తూ ఉంది. కరెక్ట్గా ఒక హాఫ్ డే ఈవినింగ్ బయలుదేరిన టీము మధ్యాహ్నం ఒక అతను ఏదో ఎగ్జామ్ ఆగిపోయాడు, అంటే డిస్ట్రిక్ట్ టీం డ్రాప్ అయ్యాడు. వెంటనే నాకు కాల్ వచ్చాను. అలాంటప్పుడు చెప్పేవాళ్ళు అంటే చెప్తే బాబు తగ్గారు, నువ్వు వచ్చి అంటే కేవలం ఇదేంటి నేను ఈ 3 నెలలు అంటే నేను అంత దాటగానే డిస్ప్లేగా రోజు గ్రౌండ్కి వెళ్ళి అన్న ఇంట్రెస్ట్కి అప్పుడైనా మామూలు సార్ సెక్రటరీ ఆయన నా దృష్టిలో చెప్పండి నాకు భగవంతుడితో సమానం. ఆయన చెప్పాడు ఎలా బాబు రోజు అంటే వేరే వేరే ఆప్షన్స్ వచ్చాయి, వేరే ప్లేయింగ్ వెళ్దాం, ఆ కుర్రోడు రోజు వచ్చి కష్టపడుతున్నాడు, ఆ కుర్రోడు ఛాన్స్ ఇద్దాం ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి నన్ను తీసుకెళ్ళారు. అది కూడా ఇది వాడే చూసేదాన్ని 12 మెంబర్స్ టీమ్ తీసుకొని వెళ్ళారు. నేను అక్కడ చూసేదో కొంచెం నేర్చుకున్నాను, ఓహో మనం ఇంత ఆడాలా అని నేర్చుకొని వచ్చారు. అంటే మైండ్ పెట్టిన తర్వాత రెడీ అవ్వాలి. వస్తే తర్వాత స్టాఫ్ అకాడమీ సెలక్షన్స్ పడ్డాయి. సెలక్షన్స్ పడితే విజయనగరంలో సెలక్షన్ జరిగిన తర్వాత నేను మా ఇంట్లో చెప్పాను ఇట్లా శాప్ అకాడమీ సెలక్షన్ జరిగే సెలక్షన్ తీసుకున్నారు, వేకెన్సీస్ పడ్డాయి, నేను వెళ్తాను అంటే ఇంట్లో విజయనగరం. నేను అప్పటి వరకు జీవితంలో ట్రైన్ ఎక్కలేదు, అసలు ట్రైన్ అనేది ఎక్కలేదు. నువ్వు ఎట్లా వెళ్తావు అని చెప్తే నాకు మా అమ్మమ్మ అండి, మా అమ్మ కంటే కూడా అమ్మమ్మ అంటే నేను మా అమ్మ దగ్గరికి పెరిగాను, చాలా బాగా అక్కడికి వెళ్ళడానికి ఏంటి పరిస్థితి ఏంటంటే కూడా ఇది సరే లేదు. నాకు మీటింగ్ ఉంటుంది, ఆవిడ దగ్గర ఏదైతే గోల్డ్ ఇయర్ తీసేసి అమ్మేసి 1200 రూపాయలు తీసుకొచ్చి ఆవిడ వెళ్ళడానికి ఆ రోజుల్లో ఆవిడ వెళ్ళడానికి ఒక షూస్ 450 రూపాయలు పెట్టి ఈఎస్ఐ షూ తీసి పంపించారు. నాకు సొంతం మా మేనమో వెళ్తున్నారు, కబడ్డీ పేరు పెద్ద పేరు అన్ని అవార్డిస్తుంది. ఆ టైంలో ఆయన జాయింట్ సెక్రటరీగా ఉన్నారు జిల్లా, ఆయన కూడా చెప్పలేదు. అంటే చెప్పకుండా నేను స్టేషన్కి వెళ్ళిపోయాను, ఫస్ట్ స్టేషన్కి వెళ్ళిపోయాను, సెలక్షన్కి వెళ్తున్నాను అని చెప్పేసి అమ్మమ్మ సపోర్ట్ వెళ్ళిపోయాను. స్టేషన్లో వెళ్ళి స్టేషన్లో మన నెల్లూరు రైల్వే స్టేషన్లో కూర్చోన్నాను. ఎలా తెలియదు, ఎక్కడికి తెలియదు, నాకు అసలు ఎప్పుడు తెలియదు. విజయనగరం స్టేడియం నడుస్తుంది అంతే. ట్రైన్ ఎక్కడానికి వెళ్తే మరి ఎలాగో తెలుసుకోవడం అంటే మా అమ్మమ్మ అంటే మా అమ్మ తెలుసుకొని స్టేషన్కి వచ్చేస్తారు. మాకు కానీ సార్ ఎవరైతే సెక్రటరీ గారు ఆయన ఈయన చూస్తారు, అరే నీకు ఎలా వెళ్తున్నావు అక్కడ ఏం తెలుసు అక్కడ అంటే ఆయన చెప్పాడు, నేను ఈ కుర్రాన్ని వదిలేసి వీడి ఇంట్రెస్ట్ నాకు తెలుసు అంటే ఆయనే నాకు స్టాప్, వీడి గురించి నాకు తెలుసు, వాడు ఏదో సాధిస్తారు, వాడు వదిలేసి వాడి జిల్లాకు మంచి పేరు వేస్తారు అంటే అప్పుడు మా అమ్మాయి భయపడ్డాడు. సో రోజు ట్రైన్ ఎక్కడ ఏం తెలియదు ఫస్ట్ టైం అంటే అట్లా వదిలేసి వదిలేసి అని చెప్పి నేను ట్రైన్ ఎక్కేసాను, ఏదో ధైర్యంగా ఎక్కేసాను. ఎక్కిన తర్వాత నాకు ఒంగోలుకి వెళ్ళాను. ఒంగోలులో ఒక 6 మంది పిల్లలు ఎక్కారు. మన రాష్ట్రంలో ఒంగోలు అంటే ప్రకాశం డిస్ట్రిక్ట్ టీం కూడా చాలా మంచి ప్లేయర్స్. వాళ్ళు ఒంగోలు 5 మంది ప్లేయర్స్ ఎక్కారు. ఎక్కితే మనం చూస్తే మన స్పోర్ట్స్ వాళ్ళు చూస్తే ఎక్కడికి ఏంటంటే ఇట్లా నేను అక్కడికి వస్తాను తీసుకెళ్తాను. అక్కడ తీసుకెళ్ళడం జరిగిన తర్వాత ఇంకా అక్కడ సెలెక్ట్ అవ్వడం, ఇంకా రావడం చూడలేదు. నేను సెలెక్ట్ అయిన 6 నెలల తర్వాత అంటే నేను సెలెక్ట్ అయ్యి అకాడమీకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఈ మొబైల్ ఫోన్స్ అవి ఏం లేవు. మా అకాడమీ అకాడమీ నుంచి మేము కాయగూరతో మాట్లాడితే ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్ నడవాలి. అంటే సైకిల్స్ అవి కూడా లేవు అక్కడ అకాడమీ. కాలం చేయడం లేదు, అక్కడికి రావాలి. అక్కడికి వెళ్తే 6-7 మంత్స్ అయిపోయింది. 6-7 మంత్స్ అయిపోయింది. నేను అసలు బతుకున్నానా లేదా ఏమీ తెలియదు. ఇప్పుడు అసలు అబ్బాయి బతుకున్నట్టు అసలు తెలియదు. వాళ్ళకి ఫోన్లు చేసేంత నేను నాలుగు అవేర్నెస్ లేవు. ఎలా అయ్యిందని చెప్పి మా అమ్మాయి ద్వారా అడిగిస్తే అమ్మ మీ పిల్లవాడు బాగా అడిగేసుకుంటే తర్వాత నేను వెళ్ళి 9 నెలల తర్వాత మళ్ళీ తిరిగి అండర్-16 రూరల్స్ గేమ్స్ జరిగితే డిస్ట్రిక్ట్ టీంకి ఆడడానికి వచ్చాను. డిస్ట్రిక్ట్ టీం ఖమ్మంలో గవర్నమెంట్ జరిగింది. ఫస్ట్ నేషనల్ ఫెడరల్ ఆడుకొని ఆంధ్ర టీంకి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ 23 జిల్లాలు ఉన్నాయి. వాటిలో
అన్నట్టుగానే టీమ్స్ మహేష్ వచ్చేసి నన్ను బాబు ఫస్ట్ చూసుకున్నప్పుడు నేషన్ రాజస్థాన్ జైపూర్లో ఇండియా రిప్రజెంట్ ఫస్ట్ చేశాడు. నేషన్స్ చక్కటి ప్లేయర్. వెళ్ళడం జరిగింది. తర్వాత ఇంకా వరుసగా 16 తర్వాత 19 తర్వాత జూనియర్ సీనియర్స్ నేను ఎక్కడ ఈ సంవత్సరం స్టేట్ ఆడుకుంటూ చేశాను. మీ దగ్గర మొత్తం స్టేట్ లో ఎన్ని మెడల్స్ ఉండొచ్చు? నేను మనం అంటే మేము దాదాపు ఆంధ్రప్రదేశ్ నేషనల్స్ లో మెడల్ తీసుకొచ్చి ఇప్పటికి 2 సార్లు తీసుకుంది. మా సీనియర్స్ ఒక 3 సంవత్సరాల ముందు అంటే 2009 మేము తీసుకొచ్చాం జూనియర్స్ మెడల్. వాళ్ళు 2006లో మేము సర్వీస్ అంటే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ కి మెడల్స్ తక్కువ. నేషనల్స్ చాలా టఫ్ ఉంటుంది. మేము నేషనల్స్ కి జూనియర్స్ లో తీసుకొచ్చాం. అదేవిధంగా బీచ్ కబడ్డీలో గోవా తీసుకొచ్చాం. మీరు చిన్నతనంలో సెలక్షన్ అయ్యా ఉన్నారు. మీ లేకుడు పడంటే కొంచెం దూరము మనకున్న స్టేడియం కావచ్చు, మీరు ఎలా డైలీ క్యాంప్కి వెళ్ళగలేవాళ్ళు, అప్పుడున్న ఖర్చులు కావచ్చు, మీరు ఎలా అన్నప్పుడు ఎలా ప్లాన్ చేసేవాళ్ళు, ఎలా స్పెండ్ చేసేవాళ్ళు? అప్పుడు ఎలా అంటే మాకు మా ఊరు లెవెల్ కోడ్ నుంచి ఇంకా ఈ మన స్టేడియం దగ్గరికి వెళ్ళాలంటే మార్నింగ్ 6 o'clock బస్సు ఉంటుందండి ఆఫీస్. లేదు అంటే 4:30 ఫస్ట్ బస్ అదే వస్తుంది. వేగూరుకు వెళ్తుంది. ఆ బస్సు మనం ఎక్కడ వెళ్తే ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు వెళ్తుంది. దాన్ని క్యాచ్ చేయాలంటే నేను 4:30 మా ఊర్లో బస్సు పోయింది అంటే బస్సు అక్కడ వస్తుందంటే నేను మాక్సిమం 4 o'clock రెడీగా వచ్చి మా రోడ్డు ఉండాలి. 4 o'clock ఆ బస్సు ఎక్కి ఆర్టీసీ వరకు. ఆ బస్సు ఏంటంటే అప్పుడు 2 rupees ఏమో తీసుకున్న ఛార్జెస్. ఆ బస్సు ఎక్కి ఆర్టీసీ వరకు వెళ్ళి అక్కడ ఆర్టీసీ దగ్గరికి దిగి అక్కడ నుంచి నడుచుకుంటూ బై వాక్ స్టేడియం ఆర్టీసీ నుంచి స్టేడియం వరకు వాక్ చేసేవాడు. అది అక్కడ అలా వెళ్ళేవాడిని. లేదు అంటే మా ప్రైవేట్ సర్వీస్ సేమ్ ఆ బస్సులో కూడా ఎలా అంటే అప్పుడు లెవెల్ పాయింట్ నుంచి చెప్తే డీకేడబ్ల్యూ కాలేజ్ వరకు ఆ బస్సు వెళ్ళేది. ఆ డీకేడబ్ల్యూ సెటిల్ అక్కడ నడుచుకుంటూ స్టేడియంకి ప్రాక్టీస్కి వెళ్ళేవాడు. వెళ్ళి ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేసుకొని 9 o'clock ప్రాక్టీస్ అయిపోయి ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి నడుచుకుంటూ డీకేడబ్ల్యూకి వస్తే బస్ ఎక్కేసి ఊరికి వచ్చేసి స్కూల్కి వెళ్ళిపోవడం. సేమ్ అదే విధంగా ఈవినింగ్ కూడా విలేజ్ నుంచి వెళ్ళొచ్చేవాడు. కాకపోతే ఒక్కోసారి ఏం జరిగేదంటే మధ్యాహ్నం అక్కడే ఉండాల్సి వచ్చేది. అంటే లేట్ అయిపోయింది అనుకోండి. ఆ బస్సు మార్నింగ్ బస్సు మిస్ అయిపోయామంటే లేట్ అయిపోతాం అనుకోండి. అంటే ఈవినింగ్ రావడానికి ఇబ్బంది అనిపించింది కాబట్టి నేను ఎగ్జాక్ట్లీ మార్నింగ్ వెళ్ళి 4:30 వెళ్ళేసి వెళ్ళి అక్కడ దిగి ప్రాక్టీస్ చేసి 9 o'clockకి అక్కడే ఆ స్టేడియం దగ్గర బెంచీలు ఉన్నాయి. అవి ఇప్పటికి ఉన్నాయి. అట్లా ఇప్పటికి వెళ్ళినా కూడా ఆ స్టేడియం నేను ఆ బెంచీ మీద కూర్చుంటాను. ఇప్పటికి వాలీబాల్ కోర్ట్ దగ్గర ఒక బెంచెస్ ఉంటాను కూర్చున్నాను. స్టేడియం ఏదైతే మనం చూసారు కదా మా స్టేడియం డయాస్, ఆ డయాస్ మీద ఎన్నో రోజులు పడుకున్న రోజులు ఉన్నాయి. దానికి స్టేడియం అంటే ఒక్కోసారి ఎట్లా అంటే ఇంటి దగ్గర నాకు ఉదయం వచ్చి వెళ్ళేదానికి ఇప్పుడు సాటర్డే సండే హాలిడేస్ స్కూల్స్ ఉన్నప్పుడు మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి వెళ్ళేదానికి ఆ ఇల్లు వచ్చేదానికి ఆ 4-5 రూపాయలు ఏదైతే ఉన్నాయో అవి ఖర్చు పెట్టుకొని దానికి కూడా పక్కన వస్తాయి కదా అని చెప్పి అక్కడే ఉండిపోవాల్సి వచ్చేది. మార్నింగ్ ఏదో కొంచెం రైస్ పెట్టుకోవడం లేదా పెట్టుకొని వెళ్ళిపోయేసి అక్కడే ప్రాక్టీస్ చేసుకుని ఆ మంచి మీద రైస్ నిద్రపోయి మళ్ళీ ఈవినింగ్ ప్రాక్టీస్ చేసుకొని ఇంటికి వచ్చేవాడు. అయితే నాకు ఎప్పుడు బాధ అనిపించేది అంటే నాతో పాటు పిల్లలకి ఎలా అంటే అక్కడ స్టేడియం పిల్లలను చూస్తూ ఉండేవాడిని నేను. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు తీసుకున్నారు కూర్చొని అదే డయాస్ కూర్చొని ఆ పిల్లలందరికీ వాళ్ళకి వచ్చిన బ్రేక్ఫాస్ట్ లంచ్ తినిపిస్తా అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఒకసారి నాకు చాలా అంటే బాధేసింది. మనం తీసుకెళ్ళింది ఏదో నైట్ మధ్యాహ్నం తీసుకెళ్ళి కూర్చునే వాళ్ళం. టీవీలో ముందు కూర్చుంటే బాగుంది. పక్కకి వెళ్ళి అమ్మ చెప్పలేదైతే బెంచీలో నా బెంచ్ మీద కూర్చొని తినేసి అక్కడే పడుకొని మధ్యాహ్నం ప్రాక్టీస్ చేసి ఒకటేసారి ఈవినింగ్ వచ్చేసి ఏదైతే ఆ రోజు మిగిల్చిన 2-3 రూపాయలు పక్కన ఛార్జీలు పట్టుకొని స్టేడియంకి వెళ్ళి ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అసలు ఆ రోజులు ఎలా గడిచాయంటే నాకు అదొక ఇవన్నీ ఎట్లా అంటే నేను నేర్చుకున్న ప్రతి ఒక్క దగ్గర నుంచి ప్రతి ఒక్క పాఠం కొనపడం అంటే ప్రతి దగ్గర నుంచి ఒక్కొక్క లెసన్ నేర్చుకుంటూ లైఫ్ లో ముందుకు వెళ్తూ వస్తుంది. మీ ఫ్యామిలీ నుంచి కానీ మీ చుట్టుపక్కల రిలేషన్స్ నుంచి కానీ ఏమైనా నెగిటివిటీ వల్ల స్ప్రెడ్ చేసేవాళ్ళ మీ గురించి? నెగిటివిటీ అంటే అండి నాకు చెప్పే 2014లో నాకు ఇప్పుడైతే హ్యాండ్ ఫ్రాక్చర్ అయిందో నేను దాని ముందే 2013లో ఆర్మీకి జాబ్ వదిలేసి వచ్చేసాను. వచ్చిన తర్వాత 2014 నాకు ఇంజూరీ అయిన తర్వాత అంటే ఇక జాబ్ వదిలేసి వచ్చాడు ఇంజూరీ అయిపోయాడు. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇంకేం మాట్లాడారు అబ్బాయి అంటే నా ఫ్రెండ్స్ సెటిల్ ఇంకేం మాట్లాడేవాళ్ళు ఆల్రెడీ చెయ్యి ఫ్రాక్చర్ అయిపోయింది ఇంకా ఆల్రెడీ మంచి జాబ్ వదిలేసి వచ్చేసాడని చెప్పి చాలా మంది మా మదర్తో మా ఫాదర్ తను వల్ల కొంచెం బాగా ఆ టైంలో నేను బాగా ఇబ్బంది పడ్డాను. అసలు ఇంట్లోంచి బయటకు వచ్చేవాడు
అంటే ఎందుకు వదిలేసి వచ్చావు, ఎందుకు వదిలేసి వచ్చావు, జాబ్ ఎందుకు వదిలేసి వచ్చావు, నీకు హ్యాండ్ బ్యాగ్స్ నీకు అసలు జాబ్ వస్తుందా రాదా, ఏం చేస్తావు, ఎట్లా చేస్తావు, ఈ రూమర్స్ తో నీకు కొంచెం అసలు బయటికి కూడా వచ్చేది కాబట్టి నైట్ నేను అందరూ ఒకటి ఆల్మోస్ట్ 6:30-7 చేయడం ఉంటుంది. అప్పుడు వెళ్ళి నేను గ్రౌండ్ లో చెయ్యి అలానే పెట్టుకొని ఏదైతే వర్కౌట్స్ ఉంటాయి వాకింగ్ జాగింగ్ అయితే చేసుకొని మళ్ళా ఇంటికి వెళ్ళిపోండి. ఆ టైంలో కొంచెం బాగా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడున్న స్పోర్ట్స్ లో కానీ చూసే కానీ ఇప్పుడు మామూలు ఏదైనా ఒక పర్సన్ బాగా ఆడుతున్నాడంటే అతన్ని కొంచెం డౌన్ చేయొచ్చు కావచ్చు, కొట్టేయడం కానీ కొన్నిసార్లు రేవులు కానీ కోచెస్ కానీ అట్లా ఏమైనా ఫేస్ చేసింది ఏమన్నా? ఫేస్ అంటే ఇండియా క్యాంప్ లో ఎలా ఉంటుందంటే అండి, ఇండియా క్యాంప్ లో మామూలుగా ఇండియా నేను అప్లై చేశాను. ఇండియన్ క్యాంప్ లో ఎలా ఉంటుందంటే ఒక ప్లేయర్ ఇంజూర్ అంటే ఒక ప్లేయర్ కాంపిటీషన్ జరిగిపోతే ఆటోమేటిక్ గా నెక్స్ట్ పర్సన్ లిస్ట్ లోకి వస్తారు. అక్కడ ఏంటంటే ఎక్కువ ఇంజూరియస్ అంటే ఇంజూరియస్ అంటే కొంచెం హెవీ అగ్రెసివ్ ఆడతారు. అక్కడ ఇంజూర్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాటిని తప్పించుకొని జాగ్రత్తగా ఆడేటప్పుడు కొంచెం మనం ఇబ్బంది పడతాం. దాన్ని ఆ టైంలో కొంచెం ఇబ్బంది పడతాం. అంటే ఇంజురీ ఎక్కడ చేస్తారు, ఏమవుతుంది ఏంటని అక్కడ కానీ ఈ రెండు గేమ్లు మ్యారేజ్ ముందు చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత గేమ్ ఆడేటప్పుడు కానీ మీ యొక్క లైఫ్ స్టైల్లో కానీ మీ వైఫ్ నుంచి ఏమైనా సపోర్ట్ ఏమైనా ఉండేదా? ఖచ్చితంగా ఉందండి. ఇప్పుడు చెప్పాలంటే తను అనే వ్యక్తి నా వెనక లేకపోతే నాకు చాలా ఇబ్బంది పడేవాడిని. రీసెంట్లీ 2019 లో నేను సేమ్ తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ అయితే ఉందో దాని సెలక్షన్ ట్రైల్స్కి వెళ్ళాను. సెలక్షన్స్ ఆడుతూ ఉన్నాను. సెలక్షన్ జరిగే ప్రాసెస్ లో నాకు ఈ సైడ్ రిగ్ బోన్ ఏదైతే 10th రిగ్ బోన్ ఉందో అది ఫ్రాక్చర్ అయింది. తను ఆ టైంలో నెల్లూరులో మన మిస్సెస్, నేను ఒక్కడే ఉన్నాను హైదరాబాద్. నాకు పడుకుంటే నిద్ర పడ్డాడు. బయట నైట్ హెవీ పెయిన్ వచ్చేస్తుంది, ఫీవర్ వచ్చేస్తుంది. అసలు ఏం జరిగింది నాకేం తెలియక ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేస్తే వాళ్ళు మార్నింగ్ హాస్పిటల్కి వెళ్తారు. అసలు నాకు నిద్ర పట్టేది ఏం చేద్దాము అది అంటే ఏదో ఏంటంటే ఐస్ పెట్టు నార్మల్ ఫస్ట్ ఎయిడ్ అయితే చేసుకున్నాను. ఇంకా అక్కడికి వెళ్ళాను. నాకు ఎందుకు అనిపించింది, నేను ఇమీడియట్లీ బయలుదేరేసి నెల్లూరు వచ్చేసాను. నెల్లూరు వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు స్కాన్ చేస్తే నీకు 10th ఏదైతే మన సైడ్ రిగ్ బోన్స్ ఉంటే లాస్ట్ బోన్ మైనర్ బోన్ అది ఫేస్ ఫ్రాక్చర్ వచ్చింది. ఇంకా నువ్వు కొంచెం కష్టం అంటే కష్టం అంటే ఇక కబడ్డీకి కొంచెం దూరం ఉండాల్సి వస్తుంది. అప్పటికే మనం అర్థం చేసుకుంటాం ఇంకా టైం వచ్చిన రిటైర్మెంట్ దగ్గర విషయం కబడ్డీ. కానీ తర్వాత నేను ఇంకా అప్పుడు ఆ టైంలో నాకు అది పక్కన నుండి సపోర్ట్ చేసి పర్లేదు మళ్ళీ కంబ్యాక్ ఇస్తావు ఆడతావు, అట్లీస్ట్ మీ డిపార్ట్మెంట్గా నువ్వు కష్టపడే మీ డిపార్ట్మెంట్గా నువ్వు వాడిన ప్లే తీసుకొస్తావు అని చెప్పి సపోర్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 45 days రెస్ట్ తర్వాత మళ్ళీ నేను కంబ్యాక్ మళ్ళీ ఆటలో అంటే అంత ఎఫర్ట్ లేకపోయినా డిపార్ట్మెంట్కి సపోర్ట్ చేస్తూ నేను పార్టిసిపేట్ చేస్తూ వస్తుంది. ఆ టైంలో నాకు చాలా సపోర్ట్ చేస్తూ మా వాడి ఈ ఇంజూర్కి సపోర్ట్ కానీ మీ యొక్క డిపార్ట్మెంట్ తరఫున కానీ గవర్నమెంట్ తరఫున కానీ ఏమైనా మీ యొక్క హాస్పిటల్ వచ్చి అట్లా జరిగింది? అంటే ఆల్మోస్ట్ ఇంకా డిపార్ట్మెంట్ లో జాయిన్ అయిన తర్వాత మాకు హాస్పిటల్ స్క్రీన్స్ ఉంటాయి కదా, వాళ్ళు చూసారా నాకు మా కమిషనర్ గారు స్పెషల్ క్యాష్ గా లీవ్ అంటే ఏదైతే మన ఆడేటప్పుడే ఇంజనీరింగ్ కాబట్టి కొంచెం ఆ టైంలో కొంచెం వచ్చేసి నాకు కొంచెం టైం ఇన్వాల్వ్ చేయడం కానివ్వండి అట్లా రెస్ట్ తీసుకోవడానికి కొంచెం అవకాశం ఇప్పించారు. మళ్ళీ సెట్ అయ్యి కంప్లీట్. మీ జాబ్ లో మీతో కొలీగ్స్ చెప్పగలరా? మీతో నాకు ప్రెసిడెంట్ అంటే నేను హైదరాబాద్ లో ఉన్న సంవత్సరాలు నాయక్ గారిని ఉన్నాను. ఆయన ఎట్లా అంటే లైక్ బ్రదర్ ఇంకా అన్న ఇట్లా టోర్నమెంట్ నేను ఇట్లా ఆడాలంటే ఒకే తప్పుడు క్యారియర్ తీసుకుంటాను. నాకు ప్రాక్టీస్ టైమింగ్స్ అట్లా చేసేవాళ్ళు సపోర్ట్ చేశాడు. కేరళ నాయకుని చాలా నేను నెల్లూరుకి వచ్చిన తర్వాత కూడా అతనితో బాగా ఉన్నవాడు, బాగా సపోర్ట్ చేసేవాడు. నెల్లూరులో చేసే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నాకు ప్రెసెంట్ ఇక్కడ నెల్లూరులో నేను నాకు ఉన్నటువంటి స్టాఫ్ కానివ్వండి అందరూ కమిషనర్ సార్ అందరూ స్పోర్ట్స్ మంచి సపోర్ట్ అండి. స్పోర్ట్స్ చాలా మంచిగా సపోర్ట్ చేస్తారు, చాలా అంటే ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు ఆడడానికి. మీరు 2011 లో ఇండియాకి కబుర్ తెచ్చారు. అప్పుడు వాళ్ళు ఇప్పటికీ ఒక వాట్సాప్ గ్రూప్ అనేది టచ్లో ఉన్నారా? ఒక అందరం లేము, ఒక 7 members ఇప్పటికీ టచ్ ఉన్నాం. అందరూ సందీప్ వాళ్ళకి కాసుకోవాలని అతను ప్రో కబడ్డీ మన డిప్యూటర్స్ కాడాడు, వీళ్ళందరూ టచ్ ఉన్నారు. రైల్వేస్లో లైక్ సందీప్ కూడా ఎంతో బ్యాచ్ డిపార్ట్మెంట్ అందరూ ఇట్లా కలుస్తూ ఉన్నాడు. గవర్నమెంట్స్ కలుస్తున్నాం ఫైనల్ గా
మాటలో చెప్పాలంటే కబడ్డీ అంటే మాట ఏం చెప్పారు? కబడ్డీ అంటే ఇప్పుడు పేరెంట్స్ ఎలా అంటే అండి, ఇప్పుడు అంటే అందరూ పేరెంట్స్ ఎలా అంటే ఇంజూర్ అవుతారు. ఫస్ట్ కబడ్డీలో జాయిన్ అది ఇంజూర్ అవుతారు. ఇంజూర్ అవుతారు అప్పుడు ఎవరు ఉంటారు, నాకు ఇప్పటికి ఇలా పెట్టి ఈ ఫింగర్ నాకు ఈ 4 ఫింగర్స్ బ్రేక్ అయిపోయి రిస్ట్ ఫ్రాక్చర్ యాంకిల్ ఫ్రాక్చర్స్ ఎన్ని అయినా అంటే కామన్ ఓకే గేమ్. బట్ అది ఆ టైంలో మనం పట్టుకొని నిలబడేటప్పుడు ఇలా మనకి ఏదైతే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎక్కువ మంది పేరెంట్స్ పిల్లలు గేమ్స్ వైపు ఎక్కువ మూమెంట్ లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో ఎక్కువ స్టడీస్ కి ఎక్కువ వాళ్ళని ఫోకస్ చేస్తున్నారు. గేమ్స్ ఆడడం మైండ్ లో ఉన్నా కూడా వాళ్ళు వద్దు స్టడీ చూస్తున్నారు. బట్ ఏంటంటే మన ఇండియాకి గోల్డ్ మెడల్ కానీ ప్రతి ఒక్కరు చదువుతారు పేపర్ లో మెడల్ రావడం. బట్ ఇక్కడ చూస్తే మాత్రం అసలు ఎక్కువ ఎంకరేజ్ చేయలేదు స్పోర్ట్స్ కి, తక్కువ చేస్తారు. వాళ్ళకి కూడా వచ్చే వాళ్ళకి కానీ ఎంకరేజ్ చేసే వాళ్ళకి కానీ పేరెంట్స్ కానీ మీ తరపున ఏమైనా చెప్పగలుగుతారా? డిక్షనరీ ఏం లేదండి, పిల్లలకి ఏది ఇష్టమో వాళ్ళు స్పోర్ట్స్ ఆడతానంటే స్టేజ్ ఆడేది చదివించండి. బట్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా కానీ కొంచెం ఆ ఫిజికల్ యాక్టివిటీ కూడా చదువుతో పాటిస్తే చాలా సంతోషంగా ఉంటుంది. లాస్ట్ ఫైనల్ ఇప్పుడున్న ప్రజెంట్ మన డిస్ట్రిక్ట్ లో ఉన్న కోచెస్ కావచ్చు, ఇస్తున్న వాళ్ళ యొక్క సౌకర్యాలు కావచ్చు, ప్లేయర్లకి ఎలా ఉంది, మీరు ఏమైనా ఫెసిలిటీలు అర్థం చేయడం కానీ చూడడం కానీ జరిగిందా? అంటే చెప్పాను కదా, ఇప్పుడు ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో చాలా చక్కగా వాళ్ళు మ్యాట్ ప్రొవైడ్ చేయడం అయితేనేవ్వండి, వాళ్ళ పిల్లలకి ఫెసిలిటీస్ అయితేనేవ్వండి చాలా బాగా చేస్తున్నారు. నేర్చుకోవడానికి పిల్లలు ముందుకు వస్తే నేర్పించడానికి చాలా దగ్గరగా వాళ్ళు రెడీగా ఉన్నారు. కోచెస్ అందరూ కోచెస్ అయితేనేవ్వండి, గవర్నమెంట్ అయితే చాలా సపోర్ట్ ఇస్తుంది. పిల్లలు కష్టపడి నేర్చుకుంటే వాళ్ళ దూరంగా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు.